Hi, good evening all. We'll wait for some more time. Hi sir, shall I start now? Yes, Sunil. Okay. Hi everyone, good evening. My name is Sunil Kumar and I'm the host for this session. అండ్ మనం చాలా వరకు చూస్తూ ఉంటాము డయాబెటీస్ అనేది చాలా పెద్ద సమస్యగా మనం చూస్తూ ఉన్నాము అండ్ చాలా పెద్దగా అయిపోతా ఉంది కూడా అండ్ డయాబెటిక్ వరల్డ్ అనేది ఈ మధ్య కాలంలో చాలా హ్యూజ్ గా ఉంది అండ్ ప్రతి ఇంట్లో కూడా డయాబెటీస్ అనేది కామన్ గా అయిపోతా ఉంది సో ఇటువంటి ప్రాబ్లమ్ ని మనం ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు లేదంటే మనం ఎలా రివర్స్ చేసుకోవాలనే దాని గురించి ఒక సక్సెస్ఫుల్ స్పీకర్ అండ్ సక్సెస్ఫుల్ పర్సన్ మనకు ఈ రోజు ఒక ఈ సెషన్ ద్వారా మనకు చాలా నాలెడ్జ్ ఇవ్వబోతున్నారు అండ్ మీ బ్యాక్గ్రౌండ్స్ అన్ని బాగుంటే కనుక మీరు వీడియోస్ టర్న్ ఆన్ చేసుకోవచ్చు అండ్ ఏదైనా పీస్ఫుల్ ప్లేస్ ఉంటే కనుక మ్యూట్ చేసుకొని మీరు నోట్స్ కూడా తీసుకోవచ్చు అండ్ ఈ రోజు సెషన్ స్పీకర్ గురించి చెప్పాలి అంటే కనుక హీ హ్యాస్ మెనీ మోర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ టెస్టిమోనియల్స్ రికార్డింగ్ డయాబెటీస్ ఒకటే కాదు చాలా వరకు తనకు ఇటువంటి సెషన్స్ మీద కానీ లేదంటే డయాబెటీస్ దీనిల మీద కానీ చాలా అవగాహన ఉంది అండ్ మీరు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కనుక మీరు అన్ని నోట్ చేసి పెట్టుకోండి సెషన్ తర్వాత మనము క్యూఎండ్ చేద్దాము అండ్ బిఫోర్ దట్ ఐ ఇన్వైట్ మిస్టర్ రమేష్ ఆన్ టు ద డయాస్. Mr. Ramesh, digital dias is yours. Thank you. Thank you so much, Sunil. So, good evening, everyone. I hope my voice is audible. So, I am Ramesh, and basically, I'm a nutritionist or what we call wellness coach, right? So, I am a wellness advisor, whatever we call. సో అంటే ఎందుకు వాట్ ఈస్ దిస్ చాలా మంది అడుగుతారు అంటే మనకు అందరికీ కూడా హెల్త్ అంటే డాక్టర్ ఒక్కరే తెలుసు బట్ మా రోల్ ఏంటి అంటే సో ఒక మనిషిని ఆరోగ్యంగా ఉంచి లైఫ్లో డాక్టర్ లేదా మెడిసిన్ హాస్పిటల్ అవసరం లేకుండా చేయడమే న్యూట్రిషనిస్ట్ యొక్క రోల్ అన్నమాట రైట్ సో దట్స్ వేర్ వీఆర్ ఆల్ అండ్ ఈరోజు ఈ సెషన్లో అందరూ మీ పనులు మానుకొని ఒక మంచి విషయం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి ఐ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ రైట్ సో ఎంతో మంది దీనికి ప్రయారిటీ ఇచ్చి మీరు ఇక్కడ దాకా వచ్చారు అంటే అఫ్ కోర్స్ హెల్త్ అంటారు కదా ఆరోగ్యమే మహాభాగ్యం అని సూత్రాలు చెప్పడానికైతే అందరికీ తెలుసు బట్ హౌ మెనీ పీపుల్ గివ్ దట్ ప్రయారిటీ సో ఆ పర్టికులర్ ఆస్పెక్ట్లో మీరు ముందున్నారు కాబట్టి ఐ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ బీయింగ్ హియర్ టు నో అ గుడ్ థింగ్ అబౌట్ ప్రొటెక్టింగ్ అవర్ హెల్త్ ఫ్రమ్ ది స్వీటెస్ట్ డిసీజ్ అనమాట రైట్ సో డయాబెటీస్ ఆర్ వాట్ వి కాల్ షుగర్ స్వీట్ డిసీజ్ బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళ లైఫ్లో స్వీట్ తీసుకోకూడదు రైట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్
ఐ నో ఇక్కడ కొంతమంది ప్రాబ్లీ ఆల్రెడీ ఏదో ఒక ప్రాబ్లంతో ఒక వెల్నెస్ కోచ్ని అప్రోచ్ అయ్యి సొల్యూషన్ తీసుకొని ఈ కాల్కి వచ్చి మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఇంకా చాలా మందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ కాల్లో ఉండొచ్చు. లేదు కొంతమంది ఏదైనా ఒక క్వశ్చన్తో ప్రాబ్లీ వాళ్ళకి ఒక కన్సర్న్, హెల్త్ కన్సర్న్, ఏదో ఒక ప్రాబ్లము, వెయిట్ లాస్, డయాబెటీస్, ఏదో ఒక ప్రాబ్లంతో ఈ కాల్లోకి వచ్చి ఉండొచ్చు. లేదు ఎవరో మిమ్మల్ని ఇన్వైట్ చేశారు, హెల్త్ గురించి ఒక మంచి సెషన్ జరుగుతుంది, అటెండ్ చేయండి అనేసి. అలా అయినా కూడా మీరు వచ్చి ఉండొచ్చు. సో వాట్ ఎవర్ మైట్ బి ది రీజన్, ఫర్ షూర్ ఎనీవేస్ యూ గాట్ ఇన్ టు ది కాల్, లక్కీలీ ఆర్ బై గాడ్స్ గ్రేస్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఖచ్చితంగా ఇఫ్ యూ కెన్ బీ ఓపెన్ మైండెడ్, ఖచ్చితంగా దిస్ వాట్ ఎవర్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్, this is going to be very helpful for your life journey, in fact for your entire family. ఖచ్చితంగా నేను చెప్పగలను, రైట్? సో see, first of all, మేమేంటి అంటే, see, we are a group of wellness coaches, a part of a company called Warriors of Wellness. It's a big huge community. మాలాంటి వెల్నెస్ కోచెస్ ద్వారా ఈరోజు ఇండియా వైడే కాకుండా ఆల్ అక్రాస్ 11 డిఫరెంట్ కంట్రీస్లో కూడా చాలా మంది వెయిట్ లాస్, ఇన్ఫర్టిలిటీ, డయాబెటీస్ రివర్సల్, థైరాయిడ్ రివర్సల్, పీసీఓడి, అట్లా ఎన్నో రకాలటువంటి సమస్యల నుంచి సాల్వ్ చేసుకొని ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు, రైట్? సో అటువంటి ఒక కమ్యూనిటీ నుంచి we intend to help people, right? So through this kind of awareness sessions అన్నమాట, right? So let me just share my screen. So as I said, Warriors of Wellness అనేది, see, it is being promoted by different successful expert doctors, nutritionists, wellness coaches, fitness trainers. Andaru kalisi we spread health across the society, right? That is what Warriors of Wellness stands for. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు ఈ కాల్లో ఉన్న వాళ్ళు, నేను చాలా మందిని కలిసినప్పుడు అందరూ అనుకుంటారు ఏంటంటే, ఆరోగ్యము అంటే మెనీ పీపుల్ థింక్ దట్ ఓకే, మేము చాలా హెల్తీగా ఉన్నాము, మాకు అన్నీ బాగున్నాయి, మాకే హెల్త్ ప్రాబ్లం లేదు, నేను రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తాను, జిమ్ చేస్తాను, నేను మంచి ఆహారం తీసుకుంటాను, చాలామంది నేను సాయంకాలం అయితే రైస్ తీసుకోను, ఓన్లీ చపాతీ తింటాను, లేదు నేను రాత్రి పూట బాగా ఫ్రూట్స్ తింటాను, లేదు నేను మంచిగా నీళ్లు తాగుతాను, నేను చాలా మంది పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ యూట్యూబ్లోనో అక్కడ ఇక్కడ ఇంటర్నెట్లోనో చెప్పిన టిప్స్ అన్ని, నేను డైట్స్ అన్ని కూడా నేను ఫాలో అవుతాను. సో నాకు అసలు ఏ జబ్బు రాదు, నాకు జ్వరం కూడా రాదు, నేను చాలా స్ట్రాంగ్ ఉంటాను. సో ఐ నో ఇట్లాంటివన్నీ కూడా చాలా మందికి ఉన్నటువంటి అభిప్రాయాలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఆరోగ్యం అనగానే. బట్ ఓన్లీ ఎప్పుడైతే వాళ్ళకి ఏదైనా ఒక సమస్య, ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ ఏంటంటే, పెళ్లి టైం దగ్గర పడి ఉంటుంది, సో పెళ్లికి వెళ్ళాలి అంటే కొంచెం లావు ఉన్నావు, పొట్ట ఉంది, తగ్గాలి కాబట్టి కొంతమంది మమ్మల్ని అప్రోచ్ అవుతారు, రైట్? సో అన్ఫార్చునేట్లీ వాళ్ళ కంపెనీలోనో ఎక్కడో హెల్త్ చెకప్ చేస్తూ ఉంటే అక్కడ బయటపడింది ఏంటంటే, సార్ షుగర్ లెవెల్స్ చాలా అబ్నార్మల్గా ఉన్నాయి. ఇవంతా కూడా నాకు జరిగే విషయాలు మీకు చెప్తున్నాను నేను. కొంతమంది జాబ్లో మెడికల్ టెస్ట్ చేసుకోవాలి కదా, అంటే మెడికల్ చెకప్ ఉంటుంది. ఆ మెడికల్ చెకప్ చేసుకున్నప్పుడు, సార్ షుగర్ లెవెల్స్ చాలా అబ్నార్మల్ ఉన్నాయి సార్ అనేసి నన్ను అప్రోచ్ అవుతారు. అట్లా రకరకాల, లేడీస్ అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్, ఇట్లా రకరకాలుగా అప్రోచ్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు హానెస్టీగా ఇప్పటి వరకు, సో కొత్త వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి వరకు మీరు ఆరోగ్యము అంటే మీరు కూడా ఇలాంటి ఒకటి, లెట్ మీ జస్ట్ ఆస్క్ ఎ క్వశ్చన్. మీలో కూడా ఎంతమంది హానెస్టీగా, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి, హానెస్టీగా టెల్, లైక్ మీరు కూడా ఇలాంటివి నమ్ముతున్నారా ఇంతకాలం? నేను మీ ముందు పోల్ వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను సునీల్. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. వచ్చిందా సునీల్ పోల్? మీరు కూడా ఇలానే అనుకునేవాళ్ళ? అంటే ఇలా నేను కూడా ఆరోగ్యంగా ఉన్నాను, నేను బాగా ఎక్సర్సైజ్ చేస్తాను, మంచి ఆహారం తింటాను, ఇలానే ఇంతకాలం మీరు కూడా అనుకునేవాళ్ళ? ఆరోగ్యం అంటే ఏదో 3 పూట్ల మంచిగా తినేసి మంచిగా ఉంటే, ఎక్సర్సైజ్ చేసి జిమ్కి పోతే సరిపోతుంది, ఇలా మీరు కూడా అనుకునేవాళ్ళు రాత్రిపూట చపాతి? ఫస్ట్ క్వశ్చన్ మాత్రం ఆన్సర్ చేయండి, సెకండ్ క్వశ్చన్ చేయకండి.
వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. I truly appreciate your honesty. Majority of people are answering yes. నిజం. Really awesome అండి. Really awesome. చాలా మంది ఆల్మోస్ట్ 63% అండ్ అఫ్ కోర్స్ చాలా మంది ఇక్కడ వెల్నెస్ కోచెస్ ఉన్నారు కాబట్టి ప్రాబ్లీ ఇప్పుడు మీ మైండ్ లో ఆ అపోహ పోయి ఉంటది. సో వై ఐఎమ్ టెలింగ్ దిస్, థ్యాంక్ యూ. సే ఇప్పుడు మీకు అందరికి ఐ థింక్ ఆన్సర్స్ కనపడవని అనుకుంటున్నాను. ఓయమ్మ, నేను రిజల్ట్స్ మళ్ళీ లాస్ట్ లో షేర్ చేస్తాను మీకు ఖచ్చితంగా. సో నెక్స్ట్, ఇప్పుడు నేనేమంటానంటే ఇవన్నీ నిజాల అపోహల అనేది కొన్ని గ్రహిస్తాం, కొన్ని వాస్తవాలు గ్రహిస్తాం. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇండియాలో 11.4% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఆర్ ఆల్రెడీ లివింగ్ విత్ డయాబెటీస్ అంట. 11.4% ఆల్రెడీ డయాబెటీస్ లో ఉన్నారు. అండ్ 15.3% ఆఫ్ పాపులేషన్ ప్రీ డయాబెటిక్, అంటే ఇంకా ఫ్యూచర్ లో వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది. ఆల్రెడీ వాళ్ళలో డయాబెటీస్ సిమ్టమ్స్ మొదలైపోయినాయి, రైట్? అండ్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే ఇది ఎవరు అంటే టెస్ట్లు చేసుకున్న వాళ్ళ స్టాటిస్టిక్స్ ఇవి. ఇంకా మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది పీపుల్ ఇంకా టెస్ట్లే చేసుకోలేదు. అంటే వాళ్ళకి అసలు డయాబెటీసా ప్రీ డయాబెటీస్ అనేది కూడా తెలియదు. సో ఇది ఎంత దారుణం. అండ్ చూడండి, హై బ్లడ్ ప్రెషర్ ఆల్మోస్ట్ 35.5% ఆఫ్ ది పీపుల్ ఆల్రెడీ బీపీలు ఇట్లాంటి వాటితో బాధపడుతున్నారంట, రైట్? అండ్ డయాబెటీస్ కావచ్చు, ఒబెసిటీ స్థూలకాయం కావచ్చు, ఇవన్నీ కూడా. అంటే నేను ఎందుకు ఇదంతా ఈ స్టాటిస్టిక్స్ చూపిస్తున్నా అంటే మన అపోహ నిజమా కాదా మనం తెలుసుకోవాలి కదా. ఇలాగా ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఈ మనం వాట్ డూ కాల్ ఈ రోజు ప్రెసెంట్ డేస్ లో మనం ఎక్కువగా వినేటువంటి లైఫ్ స్టైల్ డిసీజెస్, ఇవి ఇంకొకరికి స్ప్రెడ్ కావు. బాగా అర్థం చేసుకోండి. డయాబెటీస్ ఇస్ నాట్ ఏమంటారు లైఫ్ స్టైల్ డిజార్డర్, ఇది స్ప్రెడ్ అవ్వదు. అట్లా డయాబెటీస్ కావచ్చు, ప్రీ డయాబెటీస్ కావచ్చు, ఎంతెంత పర్సంటేజ్ చూడండి, అన్ని డబుల్ డిజిట్ లో ఉన్నాయి, రైట్? హైపర్ టెన్షన్ కావచ్చు, అబ్డామినల్ ఒబెసిటీ, చాలా మందికి ఈ బెల్లీ ఫ్యాట్ కావచ్చు, ఒబెసిటీ జనరలైజ్డ్ ఒబెసిటీ అంటే స్థూలకాయం లావుగా ఉండడం కావచ్చు, రైట్? హైపర్ కొలెస్ట్రాలమియా అంటే మీ అబ్నార్మల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కావచ్చు. అండ్ 136 million ఆర్ అట్ హై రిస్క్ ఆఫ్ డయాబెటీస్, రైట్? అండ్ ఇక్కడ చూడొచ్చు, దీనికి కారణాలు కూడా చెప్పాడు. దీనికి కారణాలు ఏంటి? మన లైఫ్ స్టైల్ ఏమంటారు అర్బనైజేషన్ కావచ్చు, మన లైఫ్ స్టైల్ జీవన విధానంలో వచ్చినటువంటి ముఖ్యమైన కాజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని కూడా చెప్తున్నారు. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ అన్ఫార్చునేట్లీ ఇంకొకటి ఏంటి అంటే ఇండియాలో చిన్న పిల్లల్లో ఉన్నటువంటి డయాబెటీస్ ఇండియా ఈస్ టాప్ అంట, which is not really expected. India saw the highest number of childhood diabetes cases and deaths in 2019. ప్రపంచం మొత్తంలో డయాబెటీస్ తో చనిపోయిన వాళ్ళ సంఖ్య చిన్న పిల్లల్లో 2019 సంవత్సరంలో ఇండియా వాస్ నెంబర్ 1, రైట్? సో ఎంత దారుణమైన విషయమో చూడండి. అండ్ ఇంకొకటి, చాలా మంది ఏంటంటే ఈ మిత్ కూడా ఉంది, సార్ నాకు డయాబెటీస్ ఉంది బట్ నేను మెడిసిన్ అంతా తీసుకుంటాను, నాకు డయాబెటీస్ ఎప్పుడు కంట్రోల్లో ఉంటుంది, నా షుగర్ లెవెల్స్ ఎప్పుడు కంట్రోల్లో ఉంటాయి. దిస్ ఈజ్ అనదర్ మిత్ వేర్ ఎవ్రీబడి లివ్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు, డయాబెటీస్ ట్రీట్మెంట్ అండ్ డ్రగ్ దట్ కుడ్ మేక్ యూ త్రో యువర్ వెయిట్ అరౌండ్. దానివల్ల ఏమవుతుంది, డయాబెటీస్ కోసం నేను వాడే మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్ గా ఓవర్ వెయిట్ అవ్వడం కావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు, లివర్ కండిషన్ ప్రాబ్లం కావచ్చు, రెటినోపతి, ఎన్నో రకాల సమస్యలు పెరుగుతున్నాయి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, సో మెడిసిన్ ఈజ్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. చాలా మంది ఒక్క టాబ్లెట్ తో మొదలుపెట్టి 2 tablets 3 tablets ఇన్సులిన్ లెవెల్ కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, రైట్? అండ్ ఇంకొక ఫన్నీయెస్ట్ థింగ్ బట్ నాట్ గుడ్ రియల్లీ, India emerges as the world's largest producer and consumer of sugar and world's second largest exporter of sugar. చూడండి, వీటన్నిటికీ అనర్థం చాలా మందికి తెలుసు. షుగర్ ఒకటే కాదు, బట్ షుగర్ ఈజ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఫర్ డయాబెటీస్, ఒబెసిటీ, వీటన్నిటికీ. అట్ట ప్రపంచం మొత్తంలో ఇండియా అనేది లార్జెస్ట్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ షుగర్, అండ్ అదే విధంగా ప్రొడ్యూస్ చేసిన షుగర్ ని కన్జ్యూమ్ చేసే దాంట్లో కూడా మనం నెంబర్ 1. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని జబ్బులు వస్తాయంటారా రాదంటారా మీరు ఆలోచించండి, రైట్? సో ఈ జస్ట్ మనల్ని మనం ఎవాల్యుయేట్ చేసుకుంటే కూడా మనకి అర్థమవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్. ఈ రోజు WHO ఏం చెప్తుంది, దెర్ ఆర్ డయాబెటీస్ ఎక్కువ అవుతున్నాయి. ఎటువంటి టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉన్నాయి? దెర్ ఆర్ 3 types ఆఫ్ డయాబెటీస్, type 1, type 2 అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు.
సో అఫ్ కోర్స్ టైప్ 1 అనేది పుట్టుకతో వస్తుంది అండ్ దీనికి ఇప్పటి వరకు కూడా ప్రాపర్ కాజెస్ అనేది తెలియదు అండ్ దిస్ హ్యాస్ టు బి మెయింటైన్ విత్ ఇన్సులిన్. టైప్ 2 డయాబెటీస్, లెట్స్ మోర్ ఫోకస్ ఆన్ ఈ టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటి. ఎందుకంటే ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది ఎక్కువగా మన లైఫ్ స్టైల్, మన జీవన విధానం వల్ల వచ్చేటువంటి మార్పుల వల్ల, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కావచ్చు, అధిక బరువు ఉండడం వల్ల కావచ్చు, పూర్ హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల కూడా వచ్చేటువంటి మెయిన్ డిసీజ్ టైప్ 2 డిసీజ్, టైప్ 2 డయాబెటీస్ అనేటువంటి డిసీజ్. అంటే ఇది ఒక రకం, రైట్. అండ్ గుడ్ థింగ్ ఏంటి అంటే ఎక్కువ శాతం మంది ఈ టైప్ 2 డయాబెటీస్ తోనే బాధపడుతున్నారు. అండ్ దాంట్లో అంటే వాట్ ఈస్ ద గుడ్ న్యూస్ ఈస్ ఇట్ కెన్ బి రివర్స్డ్. అంటే దాన్ని మనం సాల్వ్ చేయొచ్చు. ఇట్ ఈస్ జస్ట్ ఎ డిజార్డర్. బాగా అర్థం చేసుకోండి. లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్. దీన్ని మనం సాల్వ్ చేయొచ్చు, రివర్స్ చేయొచ్చు. దేర్ ఈస్ ఎ గుడ్ న్యూస్, రైట్. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే వి ఆల్ నో లైక్ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చేదన్నమాట, రైట్. సో ఇప్పుడు మనం మాట్లాడబోయేదంతా కూడా టైప్ 2 డిసీజ్, టైప్ 2 డయాబెటీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏం చేయబోతాము, ఎప్పుడు కూడా ఏదన్నా ఒక డిసీజ్ వస్తే డైరెక్ట్గా వెళ్ళి ఆ డిసీజ్కి ఏం మెడిసిన్, మెట్ఫార్మిన్ ఏదో టాబ్లెట్ వేసేసుకోవడం సొల్యూషన్ కాదు. ట్రై టు అండర్స్టాండ్. సో వాట్ ఎగ్జాక్ట్లీ వీ డూ, వెల్నెస్ కోచెస్, వారియర్స్ ఆఫ్ వెల్నెస్ సంబంధించినటువంటి వెల్నెస్ కోచెస్ ఏం చేస్తాము అంటే ఫస్ట్ రూట్ కాజ్, అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది, వాట్ ఈస్ ద రీజన్, ఆ రూట్ కాజ్ మూలం ఏంటో మనం ఐడెంటిఫై చేస్తాము. సో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో, ఆ ప్రాబ్లం మొదలైందో దాన్ని మనం అర్థం చేసుకొని దాన్ని కానీ సాల్వ్ చేయగలిగితే అది ఎంత పెద్ద లైఫ్ స్టైల్ డిజార్డర్ అయినా కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. దట్ ఈస్ వాట్ వీఆర్ ఎక్స్పర్టైజింగ్, రైట్. సో మన స్పెషాలిటీ, మన యొక్క యూనిక్నెస్సే అది, రైట్. అండ్ ఇక్కడ చాలా మంది చెప్తూ ఉంటారు, సార్ నాకు అంతా బాగుంది సార్, ఏ ప్రాబ్లం లేదు, సడన్ గా డయాబెటీస్ అని చెప్పారు అంటారు. సి ఏది కూడా ఓవర్ నైట్ జరగదు. అది హార్ట్ డిసీజ్ కానీ, డయాబెటీస్ కానీ, బీపీలు కానీ, ఏది కూడా పీసీఓడి కానీ, ఓవర్ వెయిట్ కానీ, ఏది కూడా ఓవర్ నైట్ జరగదు. కొంతమంది అంటారు షుగర్ టెస్ట్ చేసుకొని, సార్ నేను రాత్రి బాగా షుగర్ తిన్నాను దానివల్ల ఏమైనా పెరిగిపోయిందో అంటారు. నో, దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ రీజన్స్ విచ్ ఇంపాక్ట్ వాట్ యూ కాల్ యువర్ గ్లూకోజ్ లెవెల్స్ ఆర్ షుగర్ లెవెల్స్. సరిగా నిద్రపోకపోవడము, సరిగా తినకపోవడము, మంచి ఆహారం తీసుకోకపోవడం కావచ్చు, స్ట్రెస్ ఎక్కువ ఉండడం కావచ్చు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్. ఇక్కడ ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ ఏం చెప్తున్నాడంటే ఏ జబ్బులు అయినా కూడా దానికి ఒక మూలం ఉంది కదా, ఆ మూలం, ఆ రూట్ కాజ్, దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఏదైనా కూడా ఈరోజు మనం చూసే డయాబెటీస్ కానీ, గుండె జబ్బులు కానీ, బీపీలు, షుగర్ ఏదైనా కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే కారణం వల్లనే వస్తున్నాయంట. వాట్ ఈస్ దట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్? ఇది ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ పూర్ డైట్. అంటే మనకు సరైనటువంటి ఆహారపు అలవాట్లు లేకపోవడం. ఆహారపు అలవాట్లు అంటే ఏంటి, 3 పూట్ల తినడం కాదు. కొంతమంది టైంకి తింటారు, ఓకే, దట్స్ రియలీ గుడ్. బట్ ఎటువంటి ఆహారం తింటున్నారు, మీ ప్లేట్ ఎలా ఉంది, హౌ ఇస్ ఇట్ ఫిల్డ్ ఆఫ్. మీ ప్లేట్ మొత్తం కూడా ప్రోటీన్స్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, వైటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి. ఏదేది ఎంత మోతాదులో ఉండాలో ఆ విధంగా హెల్దీగా ఉండాలి ప్లేట్. అవసరం బ్యాలెన్స్డ్గా ఉండాలి. అలాంటి ఒక ప్లేట్ మనము నిజం చెప్పాలంటే ఫోటోల్లో చూడడమే తప్ప మన ప్లేట్ ఎప్పుడు ఉండదు. నాకు తెలిసి మన ప్లేట్ అందరివి ఏదర్ తెల్లగా అన్నా ఉండాలా లేదా ఎర్రగా అన్నా ఉండాలి. అంటే కూరలో ఆయిల్ వేసేసుకొని. బట్ ట్రై టు అండర్స్టాండ్, రైట్. సో అటు మంచి ఆహారపు అలవాట్లు లేకపోవడము అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. మనందరికీ తెలుసు ఇది ఒక పెద్ద వాట్ యు సే అబ్యూజ్డ్ వర్డ్ అనమాట, పెద్ద భూత పదం. ఎక్సర్సైజ్ అంటే మాకు టైం లేదు లేండి సార్, మీరు ఏం చెప్తారు లేండి అంటారు. వీఆర్ బిజీ విత్ అవర్ వర్క్ ఆర్ బిజినెస్, జాబ్ ఏదన్నా కావచ్చు. ఎక్సర్సైజ్ అంటే ఫిజికల్గా యాక్టివిటీ లేకపోవడము అండ్ స్ట్రెస్ పీక్స్లో ఉండడం. ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్రెసెంట్ డేస్ కాంపిటీషన్, డబ్బులు, అవసరాలు, వీటన్నిటి వల్ల విపరీతమైన స్ట్రెస్, దానివల్ల కార్టిజోల్ హార్మోన్ పెరిగిపోవడము, దానివల్లనే సమస్యలన్నీ మొదలవుతున్నాయి. అండ్ పూర్ స్లీప్ హ్యాబిట్. అండ్ వి ఆల్ నో మెనీ ఆఫ్ అస్ ట్రై టు అండర్స్టాండ్. మనందరకు కూడా, నాకు తెలిసి ఈ కాల్లో రాత్రి 10 లోపు పడుకునే వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టచ్చేమో నాకు తెలిసి. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. అండ్ మెనీ పీపుల్ మీరు ఎన్ని గంటలకు పడుకుంటారని అంటే అదేదో గర్వంగా చెప్తారు, సార్ మేము రాత్రి 12 అయితే కానీ పడుకోం సార్. అండ్ అన్ఫార్చునేట్లీ ఇంట్లో చిన్న పిల్లల్ని కూడా అలానే తయారు చేస్తుంది. అండ్ దానికి కారణం వాళ్ళని చెప్తుంటాం మనం పెద్దవాళ్ళు. పిల్లలు పడుకోరు కాబట్టి మనం పడుకోవట్లేదని. బట్ అర్థం చేసుకోవాల్సింది మనం పడుకోం కాబట్టి పిల్లలు పడుకోరు, రైట్. సో అండ్ ఎక్సెస్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. సో ఇక్కడ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అంటే ట్రై టు అండర్స్టాండ్ నాట్ యాక్టివ్ స్మోకింగ్. సో ఈరోజు మనకు బయట ఉన్న పొల్యూషన్ కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ స్మోకింగ్.
రైట్? సో పక్కన వ్యక్తి ఎక్కడో సిగరెట్ స్మోక్ చేసి వదిలేస్తే అది మనం ఆ ఎయిర్‌లో కలిసి మనం కూడా బ్రీత్ చేస్తున్నాం. ట్రై టు అండర్‌స్టాండ్. అండ్ టాక్సిన్స్ మనం వాడే ప్రతి వస్తువులోను నిద్ర లేసి బ్రష్ చేసే పేస్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క వస్తువులోను టాక్సిన్స్ ఉన్నాయి. రైట్? సో దీనివల్ల మన ఆరోగ్యం పాడైతుంది. జెనెటిక్స్. అండ్ ఇక్కడ నేను ఐ వాంటెడ్ టు ఆస్క్ వన్ మోర్ క్వెషన్. ఏంటి అంటే, సో ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ ఇందాక చాలా మంది పోల్‌లో పెట్టారు సెకండ్ క్వెషన్. దట్ ఈస్ మీ ఇంట్లో ఎంతమంది మెడిసిన్ లేకుండా ఉన్నారు? ఇందాక చాలా మంది ఆన్సర్ చేశారు. నేను అదే చెప్తున్నాను. సో అంటే అసలు ఎవరి ఇల్లైనా అసలు మా ఇంట్లో మెడిసినే ఎవ్వరు వాడం సార్ అనేవాళ్ళు ఎంతమందున్నారు అంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ సెడ్ యెస్. ఖచ్చితంగా ఇంట్లో మెడిసిన్ వాడేవాళ్ళే ఉన్నారు. 67% ఆఫ్ ది పీపుల్. ప్రాబబ్లీ 33% ఆఫ్ ది పీపుల్ మైట్ బి ఇక్కడ ఆల్రెడీ వెల్‌నెస్ కోచెస్ అయ్యుండొచ్చు. లేదా ఈ వావ్ ఐ మీన్ ఏమంటాము ఫిలాసఫీ ఫాలో అయితున్న వాళ్ళు అయ్యుండొచ్చు. సో అట్లా ఒక్కసారి మనం క్వెషన్ చేసుకుంటే వేర్ ఆర్ వి అనేది మనకి అర్థమైతుంది. రైట్? అండ్ నెక్స్ట్ ఆహ్, సీ ఇందాక చెప్పాను. ఇన్సులిన్ రెసిస్టెన్స్ దట్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ వాటెవర్ డయాబెటిస్ కావచ్చు, ఒబెసిటీ కావచ్చు, మీరు బీపీ కావచ్చు, ఏదైనా కావచ్చు. వాట్ ఈస్ దిస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్? లెట్స్ అండర్‌స్టాండ్. ఈరోజు మనం చూసే వెల్ నోన్ లైఫ్ స్టైల్ డిసీజెస్ మనందరికీ పాపులర్‌గా తెలిసిన ఎన్నో లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నిటికి హార్ట్ డిసీజ్, లిపిడ్ ప్రాబ్లమ్స్, హైపర్ టెన్షన్, టైప్ 2 డయాబెటిస్, ఇవన్నీ కూడా రావడానికి కారణం ఈ మెటబాలిక్ సిండ్రోమ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ అంటాం. సింపుల్. మనం ఏదైనా తిన్నప్పుడు ఈ ఈ ఈ ఏమంటారు ఫుడ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ అది మన మన పొట్టలో వెళ్లి డైజెస్ట్ అవుతుంది. సో డైజెస్ట్ అయ్యి కన్వర్ట్స్ ఇంటూ డిఫరెంట్ న్యూట్రియంట్స్ ఇన్‌ఫాక్ట్. సో అందులో మేజర్‌గా ఏంటంటే గ్లూకోజ్. ఎందుకంటే మనం ఎక్కువగా ప్రోటీన్స్ కానీ, మనం ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తీసుకున్న ఫుడ్‌లో ఏమైతుందంటే ఇమ్మీడియేట్‌గా గ్లూకోజ్‌గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఈ గ్లూకోజ్‌తో పాటు ఈ ప్యాంక్రియాస్ ఏం చేస్తుందంటే బ్లడ్‌లో ఈ గ్లూకోజ్ కలిసిన వెంటనే బ్లడ్‌లో గ్లూకోజ్ రైజ్ అయిన వెంటనే ప్యాంక్రియాస్ ఏం చేస్తుందంటే బీటా సెల్స్ ద్వారా ఈ ఇన్సులిన్ అనే హార్మోన్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఎప్పుడైతే బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగితే ఇమ్మీడియేట్‌గా ఇన్సులిన్ పెరుగుతుంది. బాగా అర్థం చేసుకోండి. సో ఈ ఇన్సులిన్, గ్లూకోజ్ 2 కూడా బ్లడ్‌లో కలిసి బాడీకి వెళ్లి మన సెల్స్ అన్నిటికి కూడా గ్లూకోజ్‌ని సప్లై చేస్తుంది. దట్స్ వెన్ ఈ గ్లూకోజ్ కన్వర్ట్స్ ఇంటూ ఎనర్జీ. మన గ్లూకోజ్ ఎనర్జీగా మారుతుంది సెల్స్ ద్వారా. సో ఇక్కడ మీరు గమనిస్తే ఒక నార్మల్ సెల్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో బ్లడ్‌లో గ్లూకోజ్ ఉన్నప్పుడు ఈ సెల్‌కి చుట్టూ రిసెప్టార్స్ లాగుంటాయి గేట్స్. సెల్‌లోకి డైరెక్ట్ గ్లూకోజ్ ఎంటర్ కాదు. ఆ సెల్ లోపలికి గ్లూకోజ్ ఎంటర్ కావాలి అంటే ఆ రిసెప్టార్ దీన్ని ఇన్సులిన్ రిసెప్టార్ అంటాం. ఆ రిసెప్టార్ ఓపెన్ కావాలి. ఆ రిసెప్టార్ ఓపెన్ కావాలి అంటే అది ఇన్సులిన్ అనేది కీ లాగా ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైతే ఇన్సులిన్‌ని అట్రాక్ట్ చేస్తుందో ఇమ్మీడియేట్‌గా రిసెప్టార్ ఓపెన్ అవుతుంది. గ్లూకోజ్ లోపలికి వెళ్లి ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ఎనర్జీ. అందుకే మనం చిన్న మీకు హౌ డు వి అండర్‌స్టాండ్ దిస్ అంటే ఎప్పుడైనా మీరు ఎక్కువ సేపు తినకుండా ఉంటే నీరసమేస్తుంది. ఇమ్మీడియేట్‌గా ఏదైనా తిన్న వెంటనే అందుకే షుగర్ కొంతమందికి డౌన్ అయితుందంటారు. ఇమ్మీడియేట్‌గా ఏదైనా షుగర్ ఇచ్చిన వెంటనే గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆటోమేటిక్‌గా ఏమైతుంది? సో ఇట్ గివ్స్ యూ ఎనర్జీ. సో గ్లూకోజ్ అనేది ఏం చేస్తుందంటే ఫస్ట్ థింగ్ దాని పనేంటి అంటే మన బాడీకి ఎనర్జీనిస్తుంది. బాగా అర్థం చేసుకోండి. రైట్? సో, కానీ ఇన్సులిన్ లేకపోతే గ్లూకోజ్ ఎనర్జీనివ్వదు. ఎందుకంటే ఆ సెల్ లోపలికి వెళ్ళదు కాబట్టి. ఇది నార్మల్ ఏమంటాము మన మన బాడీ యొక్క ప్రక్రియ. రైట్? లోపల జరిగేది. బట్ లెట్ అస్ అండర్‌స్టాండ్ మనందరం కూడా ఒకసారి ఆలోచిద్దాము. నిద్ర లేసిన దగ్గర నుంచి పడుకునే వరకు మనం చాలా సార్లు ఏదో ఒకటి తింటూ ఉంటాం. తిన్న ప్రతిసారి బాడీలో గ్లూకోజ్ పెరుగుతుంది. గ్లూకోజ్ పెరిగిన ప్రతిసారి ఇన్సులిన్ పెరుగుతుంది. బాగా అర్థం చేసుకోండి. ఎంతసేపు మనము బ్లడ్‌లో గ్లూకోజ్ పెరిగిందా లేదా అని ఆలోచిస్తున్నాం. కానీ ఇక్కడ ఇన్సులిన్ పెరగడం అనేది కూడా ఒక ప్రాబ్లమే యాక్చువల్‌గా. రైట్? అదే పెద్ద ప్రాబ్లమ్. ఫ్రాంక్‌గా చెప్పాలి అంటే. సో, ఇక్కడ మీరు గమనిస్తే మార్నింగ్ చాలా మందికి నిద్ర లేస్తానే బెడ్ కాఫీనో, టీనో తాగే అలవాటుంటది. అక్కడ మనకి ఫస్ట్ గ్లూకోజ్ స్పైక్ అవుతుంది. ఇమ్మీడియేట్‌గా ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. అండ్ అదే విధంగా బ్రేక్‌ఫాస్ట్. బ్రేక్‌ఫాస్ట్ అయిన ఒక 1 అవర్, 1 ½ అవర్ తర్వాత మళ్ళా స్నాకింగో, టీనో, కాఫీనో తాగడము. మళ్ళా లంచ్ ఆ టీ, కాఫీ దగ్గరనే స్నాక్స్, బిస్కెట్సో, కుకీసో, సమోసాలో ఏదైనా తినడము. మళ్ళా లంచ్. మళ్ళా ఫాలోడ్ బై స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్, బోండాలు. చాలా మందికి యూ నో దట్ బెటర్ నాకన్నా గూడా. అండ్ రాత్రి డిన్నర్ చేయడము. ఈవినింగ్ స్నాక్ అయిన వెంటనే మళ్ళా రాత్రి అన్‌ఫార్చునేట్‌లీ చాలా మంది ఏ టైంకి తింటారంటే
9 పైనే తింటారు. అది కూడా హెవీ డిన్నర్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళా ప్రాబ్లీ ఎక్కువసేపు మేల్కుంటారు. అందరికీ ఉండే అలవాటే అది. 12 వరకు మేల్కుంటారు. 12 వరకు మేల్కున్నప్పుడు ఏమవుతుంది, మళ్ళా మధ్యలో ఏదో ఒకటి తింటూ ఉంటారు కూర్చొని, టీవీ చూసుకుంటూనో ఏదో. సో దీనివల్ల ఏమవుతుంది, బాడీలో కంటిన్యూస్గా గ్లూకోజ్ రైజ్ అవుతానే ఉంది. గ్లూకోజ్ రైజ్ అయిన ప్రతిసారి ఏమవుతుంది, ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే బాడీలో ఎక్సెస్గా గ్లూకోజ్ తయారవుతుంది. ఎప్పుడైతే ఎక్సెస్గా తయారైన గ్లూకోజ్ బ్లడ్లో కలుస్తుందో ఈ సెల్కి గ్లూకోజ్ సప్లై అవుతుంది. కానీ సెల్కి కావాల్సిన గ్లూకోజ్ కన్నా మనము ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది బాడీ. ఎందుకంటే ఎక్కువగా తింటున్నాం కాబట్టి, ఎక్కువ సార్లు తింటున్నాం, ఫ్రీక్వెంట్గా తింటున్నాం కాబట్టి. సో ఎప్పుడైతే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోయిందో ఇన్సులిన్ లెవెల్ కూడా పెరుగుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ సెల్ ఎంత గ్లూకోజ్ ఉంటే అంత గ్లూకోజ్ కన్జ్యూమ్ చేయదు. సో దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఈ సెల్ ఏం చేస్తుందంటే గ్లూకోజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఈ ఇన్సులిన్ రిసెప్టార్స్ ఉన్నాయి కదా, గేట్స్, ఎక్కడైతే బ్లడ్లో నుంచి గ్లూకోజ్ సెల్లోకి ఎంటర్ అవుతుందో ఆ గేట్స్ని షట్ డౌన్ చేస్తుంది. అంటే ఇన్సులిన్ రిసెప్టార్స్ని షట్ డౌన్ చేస్తుంది. అంటే ఎలా, ఆ ఇన్సులిన్ సెన్సిటివిటీ కోల్పోతుంది. యాక్చువల్గా ఇన్సులిన్ రిసెప్టార్కి మ్యాగ్నెట్ లాగా బ్లడ్లో ఉన్న ఇన్సులిన్ అట్రాక్ట్ చేస్తుంది. ఆ గుణం కోల్పోతుంది. ఎప్పుడైతే ఆ గుణం కోల్పోతుందో ఇమ్మీడియట్గా ఏమవుతుంది అంటే, సో కొంతసేపటి తర్వాత అంటే ఒక 2 hours 2.5 hours తర్వాత ఈ సెల్కి మళ్ళీ గ్లూకోజ్ అవసరం వస్తుంది. ఎందుకంటే ఎనర్జీ కావాలి కదా ఫంక్షనింగ్కి. సో ఎనర్జీ కావాల్సి వచ్చినప్పుడు గ్లూకోజ్ ఎంటర్ అవ్వాలి అంటే ఆల్రెడీ ఈ డోర్స్ అన్ని కూడా షట్ డౌన్ అయిపోయినాయి. షట్ డౌన్ అయినాయి కాబట్టి ఇంక ఎంటర్ కాదు. బాగా అర్థం చేసుకోండి. అంటే ఇన్సులిన్ ఉంది, కాకపోతే గేట్ మూసేస్తున్నారు. తాళాలు ఉన్నాయి మన దగ్గర, కానీ గేట్ని పూర్తిగా లాక్ చేసేసినారు, షట్ డౌన్ చేసేసినారు. దానివల్ల ఏమైంది, ఇన్సులిన్ ఉన్నప్పటికీ కూడా బ్లడ్లోకి గ్లూకోజ్ వెళ్ళదు, సెల్లోకి గ్లూకోజ్ వెళ్ళట్లేదు. దీన్ని ఏమంటామంటే ఇన్సులిన్ రెసిస్టెంట్ సెల్, అంటే రెసిస్ట్ చేస్తుంది. సింపుల్ చెప్పాలంటే, చిన్న ఉదాహరణ, ఇప్పుడు మీకు అదేదో సినిమాలో బ్రహ్మానందంకి ఫుడ్ పెడతారు కదా ఇంత పెద్ద ప్లేట్లో, అట్లా మీకు ఎంత మంచి ఆహారమైనా ఎక్కువ క్వాంటిటీ ఇస్తే మీ బాడీ రెసిస్ట్ చేసి వామిట్ సెన్సేషన్ వచ్చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ రెసిస్టెన్స్. సిమిలర్లీ సెల్ కూడా గ్లూకోజ్ని రెసిస్ట్ చేస్తుంది త్రూ ఇన్సులిన్. నో ఇన్సులిన్ వద్దు అనేసి, రైట్? సో అక్కడ స్టార్ట్ అవుతుంది ఇన్సులిన్ రెసిస్టెంట్ సెల్. ఇలాగా మన బాడీలో ఎన్నో సెల్స్ రెసెప్టార్ షట్ డౌన్ అయిపోయి డ్యామేజ్డ్ సెల్స్గా మిగిలిపోతున్నాయి. అక్కడ మొదలవుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇలా మొదలవడం వల్ల ఏమవుతుంది అంటే, బాగా గమనించండి, ఎప్పుడైతే గ్లూకోజ్ ఎక్కువ అవుతుందో ప్యాంక్రియాస్ ఏం చేస్తుందంటే ఇంకా ఇంకా ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయడం మొదలుపెడుతుంది. దీన్నే హైపర్ ఇన్సులినేమియా అంటాం. అంటే ఇన్సులిన్ ఎక్కువ అయిపోవడం బాడీలో, రైట్? సో ఈవెన్చువల్గా ఏమవుతుందంటే కొంతకాలం తర్వాత ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది. దాన్నే ఏమంటున్నాము, టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ లేకపోవడం కాదు, ఉన్న ఇన్సులిన్ని సెల్ ఉపయోగించుకోకపోవడం, రెసిస్ట్ చేయడం. దాన్నే ఇన్సులిన్ రెసిస్టెంట్ సెల్ అంటారు. అప్పుడు ఏమవుతుంది, బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ బ్లడ్లోనే ఉండడం వల్ల బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతుంది. దాన్నే టైప్ 2 డయాబెటీస్ అంటాం. అండ్ టైప్ 2 డయాబెటీస్ వస్తే మీకు తెలుసు, కిడ్నీ ప్రాబ్లము, నర్వస్ సిస్టమ్ కంప్లైంట్, ఏమంటాము, హార్ట్ ప్రాబ్లమ్స్, హైపర్ టెన్షన్, అన్నీ, రైట్? సో ఇన్ని సమస్యలు వస్తున్నాయి ఏది, డయాబెటీస్ మొదలైతే. అందుకే డయాబెటీస్ని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయొద్దండి. గ్లూకోజ్ కంట్రోల్లో ఉంటే అయిపోతుంది అని ఎప్పుడు అనుకోకండి, రైట్? అందుకే ఇక్కడ చూడండి, అందుకే టైప్ 1 అంటే ఏంటి, ప్యాంక్రియాస్ అసలు ఇన్సులిన్నే ప్రొడ్యూస్ చేయదు. అందుకే టైప్ 1 అనేది చాలా మంది పుట్టిన స్థాయి నుంచి వస్తుంది. అంటే వాళ్ళ ప్యాంక్రియాస్ ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల ఏం చేస్తుంది, ఈ బాడీ ఏం చేస్తుంది అంటే ప్యాంక్రియాస్ సెల్స్ని, రైట్, అటాక్ చేస్తుంది. కాబట్టి అది ఇన్సులిన్నే ప్రొడ్యూస్ చేయదు. కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇంజెక్షన్ ద్వారా ఇన్సులిన్ వేసుకుంటూ ఉండాలి. దట్ ఈస్ టైప్ 1 యాజ్ వి డిస్కస్డ్. టైప్ 2 అంటే ఏంది, లైఫ్ స్టైల్ మార్పుల వల్ల వచ్చినటువంటి సమస్య. ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడుకున్నది, దిస్ ఈస్ వెరీ కామన్ చాలా మందిలో. సో ఇక్కడ ఏంటి ప్రాబ్లం అంటే, ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది, కాకపోతే సెల్ ఆ ఇన్సులిన్ ఉపయోగించుకోదు. బికాజ్ ఇట్ హ్యాస్ బికమ్ ఇన్సులిన్ రెసిస్టెంట్, రైట్? సో దానివల్ల బాడీలో బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. సో ఇక్కడ ఇంకొకటి అర్థం చేసుకుందాం, మన బాడీలో ఈ బ్లడ్ షుగర్ అంటాం కదా, గ్లూకోజ్, సింపుల్ చెప్పాలంటే గ్లూకోజ్ కానీ బ్లడ్ షుగర్ కానీ, ఇది ఎవరు రెగ్యులేట్ చేస్తారు, వాటిని అప్స్ అండ్ డౌన్స్ని ఎవరు మానిటర్ చేస్తుంటారు, ఎవరు కంట్రోల్ చేస్తుంటారు? సింపుల్, దీస్ ఆర్ ది మెయిన్ 2 organs, దట్ ఈస్ లివర్ అండ్ ప్యాంక్రియాస్.
ఈ 2 ఆర్గాన్స్ మేజర్గా మన బాడీలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ ఆర్ మానిటర్ చేస్తుంటాయి, రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. ఫస్ట్ థింగ్, ఇప్పుడు చూడండి ప్యాంక్రియాస్ ఎలా ఉపయోగం చేస్తుంది అండ్ లివర్ ఏం చేస్తుంది. ప్యాంక్రియాస్ అనేది మీరు ఏదన్నా తిన్నప్పుడు ఏమవుతుంది, గ్లూకోజ్ పెరుగుతుంది, అంటే బ్లడ్లో గ్లూకోజ్ పెరుగుతుంది. ఆ బ్లడ్లో గ్లూకోజ్ పెరిగినప్పుడు ఆ గ్లూకోజ్ని బ్లడ్లో నుంచి బయటకు తీస్తుంది. అది ప్యాంక్రియాస్ పని. అంటే మీరు తిన్నప్పుడు పెరిగిన గ్లూకోజ్ని ఉపయోగించేలాగా చేసేది ప్యాంక్రియాస్ చేసే పని. లివర్ ఏం చేస్తుంది అంటే మనం ఏదన్నా తిననప్పుడు, అంటే మనం ఫాస్టింగ్లో ఉంటాం కదా, ఏమి తినలేదనుకోండి, అప్పుడు కూడా బాడీకి ఎనర్జీ కావాలి. అప్పుడు ఎందుకంటే ఎనర్జీ కావాలంటే గ్లూకోజ్ కావాలి. చెప్తున్నాం కదా, గ్లూకోజ్ రోల్ ఏంటి అంటే ఫస్ట్ రోల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం. సో లివర్ ఏం చేస్తుందంటే మనం ఏమి తిననప్పుడు బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ తగ్గుతుంది కాబట్టి ఆ టైంలో గ్లూకోజ్ ఎలా ప్రొడ్యూస్ అవ్వాలి అనేది లివర్ పని. అర్థమవుతుందా? ప్యాంక్రియాస్ అనేది తిన్నప్పుడు బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని ఎలా తగ్గించాలి అనేది ప్యాంక్రియాస్ చేస్తుంది. అండ్ తిననప్పుడు అంటే తినకుండా మనం ఫాస్టింగ్లో ఉన్న టైంలో బ్లడ్లో గ్లూకోజ్ని పంపించడం, ఎందుకంటే ఎనర్జీకి కావాలి, సెల్కి గ్లూకోజ్ కావాలి కాబట్టి ఆ రోల్ ఎవరు ప్లే చేస్తారంటే లివర్ చేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సపోజ్ ఎప్పుడైతే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయో, అంటే మనం తిన్నాము, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ పెరిగింది, సో దట్ ప్రమోట్స్ ఇన్సులిన్. అప్పుడు ఏం చేస్తుంది, ప్యాంక్రియాస్ బీటా సెల్స్ ద్వారా ఇన్సులిన్ అనే హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అయ్యిందో ఈ గ్లూకోజ్ ఎనర్జీకి ఉపయోగపడుతుంది. 2, ఎనర్జీకి మిగిలిన దాన్ని ఏం చేస్తుందంటే టిష్యూ సెల్స్ ఆర్ మజిల్స్లో ఏం చేస్తుందంటే దాన్ని స్టోర్ చేస్తుంది. రైట్, సో గ్లూకోగాన్గా స్టోర్ చేస్తుంది అన్నమాట. రైట్, సో దాన్ని మళ్ళీ మనం యూస్ చేసుకోవడానికి, తర్వాత ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు యూస్ చేసుకోవడానికి స్టోర్ చేస్తుంది. అర్థమవుతుందా? సో మజిల్లో కావచ్చు, లివర్లో కావచ్చు, వీటిలో స్టోర్ చేస్తుంది. రైట్, అది ఇన్సులిన్ చేసే పని. ఇంకా దానికి కూడా మిగిలింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి పొటాషియం డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. పొటాషియం అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఈ గ్లూకోగాన్గా స్టోర్ చేయడానికి. మనం తిన్న షుగర్ని ఎనర్జీకి అయ్యి మిగిలిన దాన్ని గ్లూకోగాన్గా స్టోర్ చేయాలంటే పొటాషియం కావాలి. సో అది ఎవరికైతే తక్కువ ఉంటుందో ఇమ్మీడియట్గా ఆ మొత్తం గ్లూకోజ్ ఫ్యాట్గా మార్చేస్తుంది. అది ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ద్వారా చేస్తుంది. 2, ఇప్పుడు మన బాడీలో ఇక్కడ చూడండి లోయర్ బ్లడ్ షుగర్, అంటే మనం ఏమీ తినలేదు, సో ఏమైంది, బ్లడ్ షుగర్స్ తగ్గిపోతాయి, షుగర్ లెవెల్స్ పడిపోతాయి. షుగర్ లెవెల్స్ పడిన వెంటనే ఏం చేస్తుంది ఈ లివర్ అనేది, సో ఇండికేషన్ ఇస్తుంది ఎవరికి, ప్యాంక్రియాస్కి. ఇప్పుడు ప్యాంక్రియాస్లో ఆల్ఫా సెల్స్ ద్వారా గ్లూకోగాన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ గ్లూకోగాన్ ఏం చేస్తుంది అంటే ఇదేం చేస్తుంది, గ్లూకోగాన్ రిలీజ్ చేస్తుంది. ఈ గ్లూకోగాన్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఆల్రెడీ స్టోర్ అయినటువంటి గ్లైకోజన్ ఉంది కదా, గ్లైకోజన్, ఈ గ్లైకోజన్ని గ్లూకోజ్గా మారుస్తుంది. ఆ గ్లూకోజ్గా మార్చి ఆ ప్రొడ్యూస్ అయిన గ్లూకోజ్ని మళ్ళీ బ్లడ్లోకి పంపిస్తుంది. ఇది లివర్ చేస్తుంది. అర్థమవుతుందా? బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని తగ్గించేది ఎవరంటే ప్యాంక్రియాస్, అది ఇన్సులిన్ అనే హార్మోన్ ద్వారా. ఎప్పుడైతే బ్లడ్లో గ్లూకోజ్ తగ్గిపోతుందో అప్పుడు ప్యాంక్రియాస్ ఏం చేస్తుందంటే గ్లూకోగాన్ని రిలీజ్ చేస్తుంది. ఆ గ్లూకోగాన్ వెళ్ళి గ్లైకోజన్ ద్వారా ఏం చేస్తుంది, మళ్ళీ లివర్ నుంచి గ్లూకోజ్ని బ్లడ్లోకి పంపిస్తుంది. ఇది మన బాడీ, అంటే ఈ 2 ఆర్గాన్స్ ఇవన్నీ మానిటర్ చేస్తూ రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. సో ఈ రెండిట్లో ఏది ప్రాబ్లం వచ్చినా కానీ ఇమాజిన్ ఏమంటారు, ఈ గ్లూకోజ్ టోటల్గా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. అంటే జస్ట్ మీకు దీని గురించి మీరు ఎక్కువగా వరీ కాకండి, జస్ట్ బ్రీఫ్ సైన్స్ చెప్తున్నాను. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మనకి డయాబెటీస్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ప్రీ డయాబెటిక్ స్టేజ్, చాలా మంది డయాబెటీస్లో లేకుండా ఉండొచ్చు, బట్ చెప్పారు కదా ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారు. చాలా మందికి తెలియదు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారనేసి. డయాబెటీస్ ఎంత డేంజరస్ లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటే ఇట్ స్టార్ట్స్ డ్యామేజింగ్ ఆల్ ది ఆర్గాన్స్ ఇన్ యువర్ బాడీ. అందుకే నేను ఎప్పుడు అంటాను, మనందరికీ కూడా ఈ బిగ్ బిలియన్ డే ఆఫర్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా, ఆ ఆఫర్స్ వచ్చినప్పుడు చాలా ఎక్సైట్ అవుతాం, డిస్కౌంట్స్ ఇవన్నీ కూడా వస్తాయని. అట్లా డయాబెటీస్ అనేది ఒక బంపర్ ఆఫర్ లాగా. ఎందుకంటే ఈ ఒక్క డిసీజ్ వస్తే చాలు, మన బాడీలో ఇంకా లేని డిసీజ్ అంటూ ఉండదు, అన్నీ పాడైపోతాయి. ఎంత ప్యాథటిక్, ఒకసారి ఎంత బాధాకరమైన విషయం ఒకసారి ఆలోచించండి. ఇట్ స్టార్ట్స్ డ్యామేజింగ్ యువర్ హార్ట్, ఆర్టరీస్, నోస్. చూడండి, ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి స్ట్రోక్లు ఎక్కువ వస్తుంటాయి, కిడ్నీస్ ప్రాబ్లం అవుతున్నాయి, రీనల్ కంప్లైంట్స్, డయాబెటిక్ న్యూరోపతి, నెఫ్రోపతి,
రెటినోపతి, కళ్ళు పాడైపోవడం, ఇవన్నీ కూడా ఏమంటారు అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ డయాబెటీస్, సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డయాబెటీస్. అందుకే నేనేమంటానంటే చాలా మంది నాకు షుగర్ లెవెల్ కరెక్ట్గా ఉంటే చాలు అని అనుకుంటారు. బట్ సారీ, డయాబెటీస్ వస్తే ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకే ఇక్కడ ఏమన్నాము, మెటబాలిక్ సిండ్రోమ్. ఇంతసేపు మనం డయాబెటీస్ ఒక్కటే మాట్లాడినాం, కానీ ఇది ఎక్కడ మొదలైంది? త్రూ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి డయాబెటీస్ మొదలైంది, డయాబెటీస్ నుంచి అన్ని ప్రాబ్లమ్స్ మొదలైంది. అందుకే ఇక్కడ ఏమంటున్నామంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ అనే ఒక కండిషన్, ఒక రూట్ కాజ్ అనేది మనకి ఈ రోజు మాట్లాడుకునే పెద్ద పెద్ద సమస్యలన్నిటికీ కూడా కారణమైంది, మూలమైంది. బీపీలు కావచ్చు, అథెరోస్క్లెరోసిస్ రిలేటెడ్ డిసీజెస్ కావచ్చు, హార్ట్ అటాక్స్, ఇన్ఫర్టిలిటీ, ఐ మీన్ లేడీస్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి, పీసీఓఎస్, ఒబెసిటీ, స్థూలకాయం, ఇవన్నీ కూడా రావడానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మూల కారణము. ఈ రూట్ కాజ్ ని మనం ఎలా సాల్వ్ చేయాలి, అది ఇంపార్టెంట్. ఇప్పుడు అర్థమైంది, ఓకే ఇప్పుడు మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే ఈ కండిషన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకుండా ఏం చేయాలా, ఒకవేళ వచ్చి ఉంటే దాన్ని ఎలా మనము అవాయిడ్ చేయాలా, ఎలా మనం దాన్ని తగ్గించుకోవాలా, దట్ ఈస్ వాట్ ఇక్కడ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ ఇప్పుడు మ్యాథమెటిక్స్ లో అడిషన్ అంటే 2 + 2 = 4 అని చెప్పేకి ఒక ఫిక్స్డ్ ఫార్ములా అంటూ ఉండదు. సారీ టు సే. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని మనము ఏ విధంగా తగ్గించుకోవాలా నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మీకు నేను చెప్పలేను. ఎందుకంటే ఒక్కొక్కరి కండిషన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. మీ బాడీలో ఆల్రెడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఏ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చూపించింది, ఏమేమి డ్యామేజ్ చేసిందో నాకు తెలియదు. కాబట్టి నేను ఐ కెనాట్ టెల్ ఒక 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 ఫిక్స్డ్ సొల్యూషన్, అందరికీ ఒక కామన్ సొల్యూషన్ నేను చెప్పలేను. అఫ్ కోర్స్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ జరగాల, మనందరికీ తెలిసినట్టే, రైట్ ఈటింగ్ కావచ్చు అవన్నీ కూడా. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కాల్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్క మనిషి యొక్క బాడీ ఈజ్ డిఫరెంట్. వాళ్ళ యొక్క మెటబాలిజం, వాళ్ళ బాడీ యొక్క జీవక్రియ డిఫరెంట్, వాళ్ళ బాడీ యొక్క ఫంక్షనింగ్ డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి అందరికీ కామన్ సొల్యూషన్ వర్కౌట్ అవ్వదు. ట్రై టు అండర్స్టాండ్. సో కాబట్టి ఇప్పుడు మీకు మీ బాడీకి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే కండిషన్ నుంచి, లేదా ఒక డయాబెటీస్ అనే కండిషన్ నుంచి మీరు నార్మల్ అవ్వాలి, రివర్స్ చేసుకోవాలి, హెల్దీగా కావాలి అనుకుంటే ఫస్ట్ ఎవరు మీకు హెల్ప్ చేస్తారంటే ఒక పర్సనల్ వెల్నెస్ కోచ్, సమ్వన్ హూ హెస్ ఇన్వైటెడ్ యూ. వాళ్ళని అడగండి, హూ ఈజ్ వెల్నెస్ కోచ్. దే మైట్ ఇంట్రడ్యూస్ యూ టు సీనియర్ ఎక్స్పర్ట్ ఆర్ వెల్నెస్ కోచ్, రైట్? సో ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారో వాళ్ళు మిమ్మల్ని, వాళ్ళే ఒక వెల్నెస్ కోచ్ అయి ఉండొచ్చు, లేదా వాళ్ళు మిమ్మల్ని ఒక వెల్నెస్ కోచ్కి కనెక్ట్ చేస్తారు. వాళ్ళు మీ బాడీని అనలైజ్ చేసి, మీ లైఫ్ స్టైల్ని అనలైజ్ చేసి, మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి ఏంటి సొల్యూషన్ అనేది వాళ్ళు గైడ్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది, ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఎ పర్సనల్ వెల్నెస్ కోచ్. మనందరికీ కూడా ఒకప్పుడు ఫ్యామిలీ డాక్టర్ ఉండేవాళ్ళు. ఎప్పుడు మనకి ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అసలు ఆరోగ్య సమస్య రాకుండా మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఎ పర్సనల్ వెల్నెస్ కోచ్ ఇన్ దేర్ లైఫ్. బాగా అర్థం చేసుకోండి చెప్పేది. సో ఏం చేస్తారు వాళ్ళంటే, ఫస్ట్ మీ బాడీని అనలైజ్ చేయాలి. ఫస్ట్ వీ షుడ్ డయాగ్నోస్. మీ బాడీ ఏ కండిషన్లో ఉందో తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాము? వీ షుడ్ టేక్ సమ్ బేసిక్ బ్లడ్ టెస్ట్, బ్లడ్ అనాలిసిస్. డయాబెటిక్ ప్రొఫైల్ ఏంటి, లిపిడ్ ప్రొఫైల్ ఏంటి, థైరాయిడ్ ప్రొఫైల్ ఏంటి, రీనల్ ఫంక్షన్, కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది, లివర్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, వైటమిన్, సిఆర్పి, ఇన్ఫ్లమేషన్ రేట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. సో ఇక్కడ అందరికీ నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నాను. చాలా మందికి బ్లడ్ టెస్ట్ అంటే ఏమో భయం, ఏం బయటపడుతుందో అనేసి. నాకేముంది సార్, నాకు ఏ ప్రాబ్లం లేదు, వెయిట్ తగ్గాల. నేను చాలా మందితో మాట్లాడినప్పుడు ఇదే ప్రాబ్లం వస్తుంది. ప్రతి ఒక్కరు ఏంటంటారు, నాకేం లేదు సార్, 5 kgs తగ్గాలా, లేదా 10 kgs తగ్గాలా, లేదా 15 kgs తగ్గితే చాలు, నాకు ఏ ప్రాబ్లము లేదు అంటారు. మీకు ప్రాబ్లం లేదు అని మనం బయట నుంచి చూసి చెప్పలేము. ట్రై టు అండర్స్టాండ్. మీ బాడీ ఫంక్షనింగ్ ఇంటర్నల్గా ఎంత బాగుంది అనేది మనకు తెలియదు. దానికి బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. ఈ రోజు నేను బ్లడ్ టెస్ట్ చేసుకోకపోతే ఏదో చిన్న ప్రాబ్లం, లోపల ఉన్న ఒక చిన్న ప్రాబ్లము రేపు పెద్ద సమస్యగా బయటపడుతుంది. డయాబెటీస్ గాను ఏదో ఒక పెద్ద సమస్యగా బయటపడుతుంది. ఈరోజు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, సడన్ డెత్స్ వింటున్నాము. బికాస్ దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దేర్ హెల్త్. వాళ్ళు ముందుగానే వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పట్టించుకొని ఉండుంటే, తెలుసుకొని ఉండుంటే ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేసి ఉండొచ్చు వాళ్ళు. కాబట్టి ఇట్స్ ఆల్వేస్ రికమెండెడ్, స్ట్రాంగ్లీ రికమెండెడ్ టు టేక్ ఎ బ్లడ్ టెస్ట్ ఇమ్మీడియట్లీ. అట్లీస్ట్ 6 months వన్స్ అన్న లైఫ్లో బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. ఎవ్రీబడి మేక్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్. ఖచ్చితంగా 6 monthsకి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి, రైట్? నెక్స్ట్,
ఓకే, నేను హెల్తీగా ఉండాలి అంటే దీస్ ఆర్ ది 5 పిల్లర్స్. మనము ఏంటి మెయిన్ సూత్రాలు మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే, ఫస్ట్ ప్రాపర్ స్లీప్. మెనీ పీపుల్ సే ఈ మీకు తెలియదు సార్ నా కండిషన్ అంటారు. నో, వాట్ ఎవర్ ఇస్ ద కండిషన్, మీరు నాకు కండిషన్ చెప్పడం కాదు, మీ ఆరోగ్యానికి మీరు సమాధానం చెప్పాలి. కాబట్టి స్లీప్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ పిల్లర్ ఆఫ్ యువర్ హెల్త్. మంచిగా నిద్రపోవాలా, రాత్రి 10 నిద్రపోవాలా. ఈరోజు మీ యొక్క అలవాటు మీ భవిష్యత్తు మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళ అందరికీ కూడా ఆధారపడి ఉంటుంది. ఎవ్రీబడి, రైట్? సో మేక్ షూర్. ఇప్పుడు చాలా మంది ఉమెన్ ఉన్నారు ఈ కాల్లో. వాళ్ళు ఏంటంటే ఇంట్లో పిల్లలంతా పడుకోవాలా, ఇంట్లో మా సార్ లేటుగా వస్తారు. నో, డోంట్ డిస్టర్బ్ యువర్ హెల్త్. గివ్ ప్రయారిటీ టు యువర్ హెల్త్. ఖచ్చితంగా ప్రయారిటీ ఇవ్వండి. ఎర్లీగా పడుకోండి, ఎర్లీగా లేవండి. ఎందుకంటే ఆ నైట్ 10 to 12 ఏదైతే మీకు నిద్ర ఆ టైం పీరియడ్ ఏదైతే ఉందో దట్ ఈస్ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ హెల్త్. కాబట్టి స్లీప్, రైట్? సో అందుకే డిజిటల్ గ్యాడ్జెట్స్ని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళకూడదు. మొబైల్స్ని, టీవీలని వీటిని బెడ్రూమ్లోకి తీసుకెళ్లకుండా అవాయిడ్ చేయండి. అట్లీస్ట్ 1 hour బిఫోర్ మనం డిజిటల్ గ్యాడ్జెట్స్ని దూరం పెట్టాలి. అలా చేయగలిగితే యూ విల్ గెట్ ఎ గుడ్ స్లీప్. యూ కెన్ ప్రాక్టీస్ మెడిటేషన్, రైట్? సో యూ విల్ గెట్ ఎ పీస్ఫుల్ స్లీప్, రైట్? సో మంచిగా పుస్తకాలు చదువుకోండి, నైట్ టైం పడుకొని ఫ్యామిలీతో యూ కెన్ డిస్కస్, హ్యాపీగా మాట్లాడుకోండి. దట్స్ వెన్ యూ విల్ గెట్ ఎ పీస్ఫుల్ స్లీప్, రైట్? మంచి కథలు చెప్పుకోండి, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, రైట్? సో ఒక్క రోజులో ఏది అలవాటు కాదు, ప్రాక్టీస్. అండ్ న్యూట్రిషన్, ఇక్కడ చాలా మందికి ఐ వాంటెడ్ టు గివ్ ఎ క్లారిటీ. చాలా మంది మంచి ఫుడ్ తీసుకుంటామంటారు. అఫ్ కోర్స్ ఫుడ్ ఇంక్లూడ్స్ ఆల్ న్యూట్రియంట్స్, ఆల్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, బాడీకి కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్. బట్ అన్ఫార్చునేట్లీ ఈ రోజు మనం తినే ఆహారంలో ఫుడ్ ఉంది కానీ న్యూట్రిషన్ లేదు. ట్రై టు అండర్స్టాండ్. ఫుడ్ అంటే ఏంటి? ఏదో అంత అన్నం పెట్టుకున్నాము, కూర పెట్టుకున్నాము, పప్పు పెట్టుకున్నాము, పెరుగు వేసుకున్నాము. దిస్ ఈజ్ నాట్ జస్ట్ రిక్వైర్డ్ ఫర్ యువర్ బాడీ. ఇది మీకు ఆకలి తీర్చేకి ఉపయోగపడతా ఉంది, కానీ మీ బాడీ ఆరోగ్యంగా ప్రాపర్గా ఫంక్షన్ చేసేకి ఉపయోగపడదు. బాడీ రిక్వైర్స్ ఆల్ ది ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ లైక్ ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, ఫ్యాట్స్, వాటర్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్. ఈ 7 ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ బాడీకి కావాలి. అన్ని మీరు బ్యాలెన్స్ చేస్తున్నారా చెక్ చేసుకోండి. సో ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ హ్యావింగ్ ఎ ఫుడ్, ఇట్ ఈస్ ఆల్వేస్ హ్యావింగ్ ఎ ఫుడ్ అండ్ న్యూట్రిషన్. దాన్ని కూడా చెక్ చేసుకోండి, రైట్? సో హ్యావింగ్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ కొంతమందికి అసలు వెజిటేబుల్ అంటేనే నచ్చదు. కొంతమందికి, సార్ మీరు నాకు నాన్ వెజ్ చెప్పండి, ఎగ్స్ చెప్పండి, అది చెప్పండి, ఇది చెప్పండి, ఫ్రూట్ వెజిటేబుల్ తినరు. కొంతమంది అంటారు నేను జస్ట్ 2 చపాతీనే తింటాను సార్ అంటారు, బట్ వెజిటేబుల్ తినరు. హౌ కెన్ వి బీ హెల్తీ, రైట్? సో అట్లా ఎక్సర్సైజ్. సో ప్రాక్టీస్ హ్యావ్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ 4 to 5 డేస్ అన్న, ఒక వారంలో 4-5 రోజులన్నా ఏదో ఒక యాక్టివిటీ, అట్లీస్ట్ డేలో ఒక 10,000 అడుగులు వేయడము, 8,000 to 10,000 స్టెప్స్ వేయడము, ఏదో ఒక రకంగా మనం ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మైండ్, ఎమోషన్స్, హ్యావింగ్ లైక్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్. అన్నెసెసరీ థింగ్స్ అంతా కూడా మైండ్లో పెట్టుకొని ఆలోచించుకోకండి. ఎవ్రీవన్ అంటే మనకు ఉపయోగపడనివి, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్స్ టైం దగ్గరకు వస్తుంది, ఎవ్రీబడి ఆర్ వరీడ్ అబౌట్ పాలిటిక్స్. అది నేను జనరల్గా ఎక్కడన్నా గ్రూప్ డిస్కషన్స్లో వాళ్ళు అది వచ్చినప్పుడు నేను అడుగుతా అంటాను, ఆయనూరు ఈయనూరు అంటే నీకు ఇది కూడా లేదా, ఈ నాలెడ్జ్ కూడా లేదా అంటారు. థ్యాంక్ గాడ్ నాకు ఆ నాలెడ్జ్ లేదు కాబట్టి ఐఎమ్ హ్యావింగ్ పీస్ఫుల్ మైండ్, రైట్? నాకు ఆ స్ట్రెస్లు గిస్సులు ఏమి వద్దురా నాయన. ఆల్రెడీ ఫ్యామిలీ ఇవే మనకు, we have a lot of challenges, lot of burdens, lot of responsibilities. Let's not have all unnecessary things in our mind. Let's control those emotions, right? Unnecessary things మన చేతుల్లో లేని వాటి గురించి let's have a peaceful mind. And ఎప్పుడు మనకు ఆ పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది అంటే when I have అటువంటి వాళ్ళతోనే నేను నా చుట్టుపక్కల ఎలాంటి వాళ్ళు ఉండాలా, అట్లా మంచిగా ఎప్పుడు హ్యాపీగా ఉండేవాళ్ళు, మంచి ఆహారపు అలవాట్లు ఉండేవాళ్ళు, పాజిటివ్గా ఉండే వాళ్ళ మధ్యలో నేను ఉంటేనే. సో దట్ ఈస్ వేర్ వీఆర్ స్పెషలైజ్డ్. వారియర్స్ ఆఫ్ వెల్నెస్ ద్వారా మనము వీఆర్ స్ప్రెడ్డింగ్ హెల్త్, హ్యాపీనెస్, రైట్? స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఎలా ఉండాలా, మంచి ఆరోగ్యం ఎలా, అంతా కూడా నేర్పిస్తున్నాం. సో ఇటువంటి అసోసియేషన్లో ఉంటే ఖచ్చితంగా ఐ కెన్ లివ్ ఎ హ్యాపీ లైఫ్. సో ఈ 5 బేసిక్ పిల్లర్స్ నేను ఫాలో అవుతున్నాను, రైట్? ఇందాక ఐ హ్యావ్ ఆస్క్డ్ ఏ క్వశ్చన్. ఇందాక చాలా మంది
వీటన్నిటికీ మనము మార్క్స్ ఇచ్చుకుంటూ వస్తే ఖచ్చితంగా ఐ కెన్ గ్యారంటీ నో బడీ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్, రైట్? సో లెట్ మీ జస్ట్ నో జస్ట్ లెట్స్ షేర్ ది రిజల్ట్స్. నేను చాలా మంది అంటే కొంతమంది ఆన్సర్ చేశారు, ఇది అయిపోయింది ఆల్రెడీ. సో లెట్ మీ జస్ట్ షేర్ ది రిజల్ట్స్. యూ కెన్ సీ చాలా చాలా కొద్ది మంది మాత్రమే ఇక్కడ హెల్దీ లైఫ్ స్టైల్ అంటే రోజు ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ కావాల్సిన మోతాదులో తినేవాళ్ళు చూడండి చాలా కొద్ది మంది. టేకింగ్ ఎనఫ్ అమౌంట్ ఆఫ్ వాటర్ రెగ్యులర్గా తాగడము, 7కి ముందు నిద్రపోవడము, ఇవంటే చాలా కొద్ది మంది మాత్రమే, అంతా 20% చూడండి. సో దీస్ ఆర్ ది రిజల్ట్స్. అంటే ట్రై టు అండర్స్టాండ్ మనం ఈరోజు ఎంత డేంజరస్ సిచ్యువేషన్, ఎటువంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాం అనేది యూ ఆల్ షుడ్ అండర్స్టాండ్. సో ఇక్కడ మనము వారియర్స్ ఆఫ్ వెల్నెస్ చేసేది ఏంటి అంటే వీ ఫాలో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సైన్సెస్, నోబెల్ ప్రైజ్ విన్నింగ్ సైన్స్ కాల్డ్ ఆటోఫేజీ. మన డైట్ ద్వారా ఇప్పుడు మనం డయాబెటీస్ని ఎలా రివర్స్ చేసుకోవాలా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కండిషన్ని ఎలా రివర్స్ చేసుకోవాలా అనేది మీ వెల్నెస్ కోచ్ ఈ సైన్స్ ద్వారా మీకు గైడ్ చేస్తారు. మనం అందుకనే ప్రౌడ్గా చెప్తాం వై వీఆర్ సో యూనిక్ ఈస్ బికాస్ వీ ఫాలో ఎ సైన్స్, నోబెల్ ప్రైజ్ అవార్డెడ్ సైన్స్, రైట్? సో అటువంటి సైన్స్తో మేము వీ గాట్ ట్రమెండస్ టెస్టిమోనియల్స్. మా దగ్గర వండర్ఫుల్ టెస్టిమోనియల్స్ ఉన్నాయి. చూడండి, ఒక 37 years పర్సన్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ 3 to 4 months, 100 daysలో హెచ్బి, హీ వాస్ డయాబెటిక్, హీ వాస్ డయాగ్నోస్డ్ విత్ డయాబెటిక్ ఆఫ్టర్ ఎ టెస్ట్. అంతకుముందు తనకు తెలియదు డయాబెటీస్ అనేసి. టెస్ట్ చేస్తే 8.7, 203 ఉండింది. సో తర్వాత వితౌట్ మెడికేషన్, సో డైట్స్ ఇవన్నీ కూడా తన కండిషన్ అంతా అర్థం చేసుకొని నేను డైట్స్ అంతా కూడా ఇచ్చాను. ఇట్ ఆఫ్టర్ సెప్టెంబర్ చూడండి, మే నుంచి సెప్టెంబర్కి సో 5.5 ఈ బికేమ్ నార్మల్, రైట్? సో అట్లా అతని ట్రైగ్లిజరైడ్స్ చూడండి ఇక్కడ 555 ఉండింది. మ్యాటర్ ఆఫ్ 90 daysలో 132. చూడండి 29 years. ఇప్పుడు నేను మాట్లాడుతున్నంతా కూడా హెల్దీ ఏజ్, రైట్? 29. బ్లడ్ షుగర్స్ 215. తర్వాత చూడండి 142, 94. సో మ్యాటర్ ఆఫ్ డేస్లో, రైట్? సో 10.2 నుంచి 5.8 HbA1c, 6.7 నుంచి 5.9, రైట్? చూడండి ఎంత అద్భుతమైన టెస్టిమోనియల్. 11.2 to 5.3. ఇమాజిన్ ఒక మనిషి లైఫ్లో రేపటి నుంచి థ్యాంక్ గాడ్ నేను మెడిసిన్ తీసుకునే అవసరం లేదు అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది ఆ మనిషికి. అసలు లైఫ్లో మెడిసిన్ వేసుకునే అవసరం లేదు అంటే ఇమాజిన్. నేను ఇప్పుడు మీ ముందుకు చాలా మంది ఉన్నారు, చాలా ఈ కాల్లో ఉండే వాళ్ళు కూడా చాలా మంది దగ్గర వండర్ఫుల్ రిజల్ట్స్ ఉన్నాయి. ల్యాక్ ఆఫ్ టైమ్ నేను ఒక టెస్టిమోనియల్ మీ ముందు ఉంచుతాను, లైవ్ టెస్టిమోనియల్ అనమాట. యాక్చువల్లీ ఈ అబ్బాయికి వచ్చి ముందు బాగా లావుగున్నాడు, దిస్ వాజ్ హిస్ ఫస్ట్ ఫోటో. తర్వాత సడన్ గా 10 kgs లాస్ అయిన తర్వాత హీ అప్రోచ్డ్ మీ. సో తర్వాత టెస్ట్లన్నీ చేసిన తర్వాత హీ హ్యాడ్ లాట్ ఆఫ్ అబ్నార్మాలిటీస్. తన లిపిడ్స్, HbA1c ఇవన్నీ చాలా అబ్నార్మాలిటీస్ ఉన్నాయి. ఆ తర్వాత డైట్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా లైఫ్ స్టైల్ చేంజెస్ అంతా కూడా కరెక్ట్ చేసిన తర్వాత అగైన్ హీ బికేమ్ నాట్, అంటే వెయిట్ గెయిన్ అవ్వడం కాదు, కానీ అంటే ఫ్యాట్ గెయిన్ అయిపోవడం కాదు, లావ్ అయిపోవడం కాదు. హీ బికేమ్ హెల్దీ అండ్ హీ బికేమ్ ఫిట్, ఆరోగ్యవంతంగా తయారైనాడు. యూ కెన్ సీ ది చేంజ్, రైట్? సో లెట్స్ హియర్ ఫ్రమ్ నాగేంద్ర. ఐ రిక్వెస్టెడ్ హిమ్ టు షేర్ అనమాట. నాగేంద్ర ద్వారానే మనం విందాము వాట్ ఈస్ హిస్ ఎక్స్పీరియన్స్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ నా పేరు నాగేంద్ర, పిలేరు నుంచి మాట్లాడుతున్నాను. సార్ నా వాయిస్ ఆడిబుల్ సార్? యా, క్లియర్ నాగేంద్ర, గో హెడ్. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్, నేను పిలేరు నుంచి మాట్లాడుతున్నాను. సో 1 year ముందు సడన్గా నేను 1 monthలోనే 10 kgs లాస్ అయిపోయాను. సో నాకే అర్థం కాలేదు ఏమైంది, ఎందుకు వెయిట్ లాస్ అయిపోయాను. ఇంట్లో అందరూ భయపడ్డారు, ఎందుకు సడన్గా ఇంత వెయిట్ లాస్. ఇంట్లో అంటే పల్లెటూరు కదా, ఏదో దెయ్యం పట్టేసింది వీటికి అన్నట్లుగా ఏదైతే చెప్పేస్తారు, మంత్రాలు ఇది అది అనేసి. సో నేను అవన్నీ నమ్మలేదు. ఇట్లా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి తిరుపతిలోనే ఉంది, తను కూడా డైట్ స్టార్ట్ చేసింది. తను PCOD ప్రాబ్లంతో ఉన్నింది. సో తనని అడిగాను, ఇట్లా నా వెయిట్ చాలా లాస్ అయిపోయాను అని అడిగితే వెంటనే తను నాకు ఇట్లా రమేష్ సార్ తెలుసు న్యూట్రిషనిస్టు అని చెప్పేసరికి సార్ నెంబర్ తీసుకొని నేను కాల్ చేశాను. సార్కి నా బాడీలో ఉండే సిమ్టమ్స్ అన్ని చెప్పాను సార్కి. సార్ అన్నీ విన్నారు. బ్లడ్ రిపోర్ట్స్ రిఫర్ చేశారు. ఓకే అని నేను బ్లడ్ రిపోర్ట్స్ తీసుకుంటే బ్లడ్‌లో చాలా అబ్నార్మల్స్ ఉన్నాయి.
హెచ్బిఏవన్సీ అయితే చాలా ఎక్కువగా ఉండింది. ఇంకా సార్‌కి వెంటనే చెప్పాను ఇట్లా అని. సారు వెంటనే డైటు, సప్లిమెంట్సు అన్నీ చెప్పారు. 1 వీక్‌లోనే నేను మళ్ళీ చెక్ చేసుకున్నాను. హెచ్బిఏవన్సీ చాలా డౌన్ అయింది. నార్మల్‌కొచ్చేసింది. 1 వీక్‌లోనే చాలా నార్మల్‌కొచ్చేసింది. అంటే అంతకుముందు టైంకి పడుకునేది లేదు. అంటే హాస్టల్‌లో ఉన్నాను. హాస్టల్‌లో ఫుడ్ తినేది లేదు. ఎక్కువగా ఫ్రైడ్ రైసులు, ఎక్కువ స్పైసీ ఐటెమ్సు ఏదంటే అది తినేసేది. అట్లా ఉండింది నా లైఫ్ స్టైల్ అంతా. మళ్ళీ సారు నా లైఫ్ స్టైల్ అంతా కరెక్ట్ చేశారు. బాగా మానిటర్ చేశారు. వితిన్ 2 మంత్స్‌లోనే హెచ్బిఏవన్సీ నార్మల్‌కొచ్చేసింది. ఏ మెడికేషన్ తీసుకోలేదు నేను. ఇప్పుడు నేను మామూలుగా రైస్ తింటున్నా, అన్నీ చేస్తున్నా. కానీ నా హెచ్బిఏవన్సీలో ఎటువంటి చేంజ్ లేదు. హెల్తీగా ఉన్నాను. ఐడియల్ వెయిట్‌తో హ్యాపీగా ఉన్నాను సార్. సో, ఇదంతా మీ వల్లే సార్. లేకుంటే ఇంట్లో వాళ్ళ మాటలు వినేసి, ఏదో మంత్రాలని జెప్పేసి, ఇదనేసి అసలు ప్రాబ్లమ్ ఏంటో తెలియకుండా ఇంకా నా హెల్త్‌నంతా పాడు చేసుకునేవాడినేమో అనుకుంటున్నాను సార్. ఇప్పుడు సో, మెడిసిన్ థాంక్ యూ ఏమైనా సార్. వాడుతున్నావా నాగేంద్ర? సార్? మెడిసిన్ వాడుతున్నావా? నో లేదు సార్. ఇప్పటి వరకు 2 వాడలేదు. మంత్స్‌కే సప్లిమెంట్స్ గూడా ఆపేసాను సార్. యాహ్! సో, అంటే ట్రై టు అండర్‌స్టాండ్ ఆహ్, ఏమి మార్పులు చేసుకోవాలి లైఫ్ స్టైల్‌లో. అంటే వెరీ యంగేజ్. ఇప్పుడు నేను జస్ట్ నాగేంద్రాన్ని మీ ముందు ఉంచాను. బట్ దేర్ ఆర్ మెనీ పీపుల్ ఈ కాల్‌లో ఉన్నవాళ్ళు కూడా చాలా మంది వాళ్ళ యొక్క ఏమంటాము డయాబెటిక్ ప్రొఫైల్ అబ్నార్మాలిటీస్ ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. యంగ్‌స్టర్స్ ఎస్పెషల్లీ. రైట్? సో, అట్లా వి హావ్ గాట్ ట్రెమెండస్ టెస్టిమోనియల్స్. జస్ట్ మీ ముందు ఒక ఎగ్జాంపుల్ పెట్టాలి కాబట్టి నేను ఉంచాను. అండ్ finally, one thing what I would like to share. There are a lot of testimonials, right? Prevention is always better than cure. అంటే ఏదో ఒక జబ్బు పెద్ద సమస్య వచ్చిన తర్వాత పోయి బాధపడే కన్నా అది అంటారు కదా. సో మనం చేసే పని ఏంటి అంటే అటువంటి సమస్యలు ఏమీ పెద్దవి కాకుండా ఇప్పుడే మనం రూట్ కాజ్ని ఐడెంటిఫై చేసి క్యూర్ చేసుకోవడం. సో కాబట్టి మనము ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు బీ హెల్దీ రేదర్ దాన్ బికమింగ్ సిక్. ఏదో ఒక జబ్బు బారిన పడడం కన్నా ఈరోజు మనం మేలుకోవాలి. రైట్? సో మన లైఫ్ స్టైల్‌ని కరెక్ట్ చేసుకోవాలి. అందుకే నేను వెనెవర్ ఐ టాక్ టు పీపుల్ చాలా మంది చెప్పే ఒక మాట ఏంటి అంటే ఇప్పుడు నాగేంద్ర ఉన్నాడు. నాగేంద్రకి మనము ఇవి ఇలా వాడాలి. ఇలా ఫ్రూట్స్, వెజిటబుల్స్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. హెల్తీ లివింగ్ అంటే ఒక ఆరోగ్యకరమైన జీవితము గడపాలి అంటే ఖచ్చితంగా ఖరీదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫర్ట్, రైట్? సో ఎవ్రీథింగ్ ఇట్ రియల్లీ కాస్ట్ ఎ లాట్. చాలా మంది అంటారు, సార్ అంత డబ్బులు పెట్టలేము సార్ అంటారు. బాగా అర్థం చేసుకోండి. బట్ ఒక్కసారి మీరు ఆలోచించండి. డూ యూ థింక్ జబ్బు పడితే ఏమన్నా తక్కువ ఖర్చు అవుతుందా? బాగా ఆలోచించండి. ఈరోజు మీరు ఏదన్నా చాలా మందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇఫ్ యూ గో టు ఏ హాస్పిటల్ ఏమైనా ఫ్రీగా అయిపోతుందా? నో వేర్. ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఒక హార్ట్ ప్రాబ్లమ్ వస్తే ఎంత ఖర్చు అయితాందో, ఒక కిడ్నీ ప్రాబ్లమ్, ఒక డయాలిసిస్ వస్తే ఎంత ఖర్చు అయితాందో వాళ్ళ లైఫ్‌లో. రైట్? పీసీఓడి ఇన్‌ఫర్టిలిటీ కండిషన్ వస్తే వాళ్ళకి ఎంత ఖర్చు అయితాంది లైఫ్‌లో. సో ఏది కాస్ట్‌లీ? జీవితాంతం బాధపడుతూ అనారోగ్యంతో పోయి డాక్టర్ల దగ్గర ట్రీట్మెంట్స్‌కి మనం పోయి డబ్బులు ఖర్చు పెట్టడము కాస్ట్‌లీనా? ఆ ప్రాబ్లమ్ అంతా ఫేస్ చేయకూడదురా నాయనా అనుకోని ఈరోజు ఒక మంచి హెల్తీ లైఫ్ స్టైల్ కోసం నేను నా టైమ్‌ని, ఎఫర్ట్‌ని, మనీని ఇన్వెస్ట్ చేసి ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండడం కాస్ట్‌లీనా? సీ యూ ఆర్ ఆల్ వైస్ పీపుల్. రైట్? సో మనం కొంచెం ఏమంటారు మంచిగా ఆలోచించగలిగితే విచ్ ఈస్ కాస్ట్‌లీ మనకే అర్థమైపోతుంది. రైట్? ఇదేం రాకెట్ సైన్స్ ఏం కాదు. రైట్? సో కాబట్టే ఇంకొక ముఖ్యమైన విషయం. ఒక్కసారి ఎవరైనా ఈ కాల్‌లో ఉన్నోళ్ళు గాని జస్ట్ యూ కెన్ మెసేజ్ మీ వాట్ ఈస్ యువర్ బాడీ వర్త్? ఇప్పుడు మీ బాడీలో చాలా ఆర్గాన్స్ ఉన్నాయి. ఇందాక మనం మాట్లాడుకున్నాం లివరు, కిడ్నీ, ప్యాంక్రియాస్, హార్ట్, లంగ్స్ ఎన్నో ఉన్నాయి గదా! రైట్? కాళ్ళు, చేతులు అన్నీ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. వాటన్నిటి విలువ మీరు లెక్క ఎంత విలువ ఉండొచ్చు? మెసేజ్ చేయగలరా? చాట్ చేయగలరా? ఎంత విలువ ఉండొచ్చు? క్రోర్స్? 1 crore? మోర్ థాన్ 100 ట్రిలియన్? వెరీ గుడ్. సో యాహ్! అన్‌ఎక్స్‌పెక్టెడ్, ప్రైజ్‌లెస్ మంచి ఆన్సర్ ఇచ్చారు. యాహ్! అబ్సల్యూట్‌లీ. నోబడీ కెన్ కాలిక్యులేట్. ఎందుకంటే యూ ఆల్ నో హెల్తీ లైఫ్ అనేది కాస్ట్‌లీనా కాదా అని మీకు తెలియాలి అంటే బయట ఎళ్లి మీరు ఎక్కడైనా వెళ్ళి ఒక
కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తే దానికి ట్రీట్మెంట్కి ఎంత తీసుకుంటారో అడగండి, తెలుస్తుంది మీకు మీ కిడ్నీ ఎంత విలువైందని. డయాబెటీస్ ప్రాబ్లం వస్తే ఎంత ఖర్చు అవుతుంది, మంత్లీ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ట్రీట్మెంట్కి కావచ్చు, అడగండి, అక్కడ తెలుస్తుంది బాడీ డయాబెటిక్ అయితే ఎంత ఖరీదు అనేది. హార్ట్ ప్రాబ్లం, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, దెర్ ఆర్ దీస్ ఆర్, అందుకే అంటారు, ఏదో కరెక్టే చెప్పారు, ప్రైస్లెస్. మన శరీరపు విలువ ప్రైస్లెస్. ప్రాబ్లీ ఇట్ డజంట్ మ్యాటర్ మీరు ఫినాన్షియల్గా వెల్ ఆఫ్, బాగా డబ్బు ఉందా లేదా అనేది కాదు ఇక్కడ క్వశ్చన్. ఎవ్రీ పర్సన్, దే మైట్ బి రిచ్ ఆర్ దే మైట్ బి పూర్ ఆర్ మీడియోకర్, వాట్ ఎవర్ ఐ మీన్ టు సే యావరేజ్, బట్ వాళ్ళ శరీరం విలువ కట్టలేనంత. బాగా అర్థం చేసుకోండి. అటువంటి శరీరం కోసము, అటువంటి శరీరాన్ని మనం జీవితాంతం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కోసము ఎక్కువ ఆలోచిస్తుంటే ఐఎమ్ సారీ. సో డెసిషన్ ఈజ్ యువర్స్, రైట్? సో ఈరోజు నేను రైట్ని చూస్ చేసుకోవాలా, ఐ మీన్ టు సే వెల్నెస్ని చూస్ చేసుకోవాలనా, లేదా సిక్నెస్ని అంటే అనారోగ్యాన్ని చూస్ చేసుకోవాలనా, దట్ ఈస్ యువర్ చాయిస్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్, అంటే నేను యాక్చువల్గా ఈరోజు నేను ఈ సెషన్ స్టార్ట్ చేసేటప్పుడే చాలా కట్టుదిట్టంగా అనుకున్నా, నేను ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే దెర్ ఈస్ లాట్ ఆఫ్ సైన్స్ మాట్లాడాలంటే, అయినప్పటికీ ఈ టైం అయింది, రైట్? సో యా, క్వశ్చన్స్ చాలామంది క్వశ్చన్స్ అడగచ్చు, మీరు మెసేజ్ చేయొచ్చు, లేదు ఐ విల్ ఆల్సో మేక్ యూ అన్మ్యూట్. కొన్ని క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేస్తాను, అన్మ్యూట్ చేసుకొని మీకు క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు నాకు. సార్ చాట్ బాక్స్ లో ఆల్రెడీ ఒక క్వశ్చన్ ఉంది సార్. యా చూస్తున్నాను. 20 years నుంచి డయాబెటీస్ ఉంది, పోతుందా? యాజ్ ఐ సెడ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్, అంటే టైప్ 1 డయాబెటీస్ ఉంది, టైప్ 2 డయాబెటీస్ ఉంది. సో టైప్ 1 డయాబెటీస్ అనేది ఇట్ ఈస్ నాట్ సో ఈజీ, బట్ టైప్ 2 డయాబెటీస్ ఈజ్ ఆల్వేస్ రివర్సబుల్. టైప్ 2 డయాబెటీస్ అనేది ఆల్వేస్ రివర్సబుల్. ప్రొవైడెడ్, నేనేమంటున్నాను, 20 years నుంచి మీరు టాబ్లెట్ తీసుకుంటున్నారా, లేదా ఇన్సులిన్ స్టేజ్లో ఉన్నారా, సో ఇన్ని సంవత్సరాలు మీరు తీసుకున్న మెడిటేషన్, ఇన్ని సంవత్సరాలు మీ బాడీలో ఉన్నటువంటి ఏమంటారు షుగర్ లెవెల్స్ అబ్నార్మాలిటీస్ వల్ల, సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆర్గాన్స్ విచ్ గాట్ అఫెక్టెడ్, అవన్నీ కూడా మనము స్టడీ చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఇట్ కెన్ బి రివర్స్డ్, ప్రాబ్లీ ఎంత టైం పడుతుంది అనేది ఇంకా మిగిలిన కండిషన్స్ అన్నిటి మీద బేస్ అయి ఉంటుంది ఖచ్చితంగా, రైట్? యస్, ఇంకేమైనా క్వశ్చన్స్? అండ్ చాలా సందర్భాల్లో చాలామంది, నిన్న కూడా ఒక కపుల్ వచ్చున్నారు, ఒకే ఒక డిస్కషన్ ఏంటంటే, సార్ మేము అసలు షుగరే వాడం సార్, ఇంట్లో షుగరే టచ్ చేయం మేము అసలు, బట్ ఎందుకు మాకు షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేదు, ఎందుకు డయాబెటీస్ వచ్చింది అని కూడా అడుగుతుంటారు. సో ఇంతసేపు నేను చెప్పిన దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోగలిగితే, డయాబెటీస్ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ది కాజ్ ఆఫ్ షుగర్. ట్రై టు అండర్స్టాండ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా వచ్చింది అంటే, బికాస్ ఆఫ్ పూర్ హెల్దీ హ్యాబిట్స్, సరైనటువంటి ఆరోగ్యపు అలవాట్లు లేకపోవడం వల్ల వచ్చింది. ఇంబ్యాలెన్స్డ్ వల్ల కావచ్చు, ఫ్రీక్వెంట్ ఈటింగ్ వల్ల కావచ్చు, స్ట్రెస్ వల్ల కావచ్చు, నిద్ర సరిగా లేకపోవడం వల్ల కావచ్చు. హౌ మెనీ డేస్ డైట్ ఎన్ని రోజులు చేయాలి? ఎస్, మంచి క్వశ్చన్. ఒకటి బాగా అర్థం చేసుకోండి, ఇప్పుడు ఇంతసేపు నేను మాట్లాడిన ఆ 5 పిల్లర్స్ ఉన్నాయి కదా, ఇది మనము ఎంతకాలం ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నామో. ఇక్కడ డైట్ అంటే ఇట్ ఈస్ నాట్ సంథింగ్ మీ డయాబెటీస్కి సొల్యూషన్ మాత్రం అనుకోవద్దండి. అంటే చాలామంది ఇలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డయాబెటీస్ కోసము, మీ డయాబెటీస్ రివర్సల్ కోసం అని కాదు. డైట్ అంటే ఏం లేదండి, మనం ఏం తినాలా, మన శరీరానికి ఏమి ఇవ్వాలా, మన శరీరానికి ఏ టైంలో ఏమి ఇవ్వాలా అనే దాన్ని డైట్ అంటాం అంతే. ఇక డైట్ మీన్స్, ఫస్ట్ ఇప్పుడు మీరు ఇనీషియల్గా మీ కండిషన్కి తగినట్టు ఏం తినాలో చెప్తారు. సో వన్స్ మీ కండిషన్ బాగైన తర్వాత, ఇప్పుడు మీకు ఏదో ఇప్పుడు డయాబెటీస్ ఉంది, లివర్ కంప్లైంట్ ఉంది, ఇప్పుడు మీరు ఏం తినాలా అనేది మీ కోచ్ గైడ్ చేస్తాడు. ప్రాబ్లం మీ కండిషన్ బట్టి మీకు ఒక 90 days, మినిమం 90 days, లేదు 120 days పట్టొచ్చు, మీరు వెయిట్ ఎక్కువ ఉండొచ్చు, మీ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కండిషన్ ఎక్కువ ఉండొచ్చు,
ఎక్కువ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉండొచ్చు. అట్లా మీ కండిషన్కి తగినట్టు ఎన్ని రోజులు మీరు ఈ ఆటోఫేజీ ఒక పర్టికులర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలా. వన్స్ మీ కండిషన్ అంతా నార్మల్ అయింది, రైట్, సో యువర్ ఐడిల్, మీరు ఒక ఐడిల్ వెయిట్కి వచ్చారు, మీ మెటబాలిజం కరెక్ట్ అయింది, అక్కడి నుంచి మీరు ఎలా మెయింటైన్ చేయాలి అంటే ఏంటి, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని ఎలా మెయింటైన్ చేయాలా, మీరు ప్రతిరోజు ఏ టైంకి తినాలా, ఏ టైంకి పడుకోవాలా, సో తినే ప్రతిసారి మీ ప్లేట్లో ఏమేమి ఉండాలా, ఇవన్నీ కూడా మనము తెలుసుకొని దాన్ని మనం ఎంతకాలం పాటిస్తామో అంత ఆరోగ్యంగా. డైట్ చాలా మందికి ఇక్కడ అపోహ ఉంది కాబట్టి చెప్తున్నాను. డైట్ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ వాట్ యు సే లైక్ పస్తులు ఉండడం అని కాదు నా ఉద్దేశం. యూ కెన్ హ్యావ్ ఫుడ్, యూ కెన్ హ్యావ్ ఏమంటారు స్టమక్ ఫుల్ ఆఫ్ ఫుడ్, మంచిగా తినొచ్చు, అన్నీ కూడా ఉంటుంది. కాబట్టి దట్ కెన్ బి ఈజీలీ మీన్ చేయొచ్చు మనం, రైట్. అండ్ సో మీ కండిషన్కి తగినట్టు, సో అండ్ ఆఫ్టర్ దట్ మీరు ఎలా మెయింటైన్ చేయాలనేది కూడా మీ వెల్నెస్ కోచ్ మీకు ఖచ్చితంగా నేర్పిస్తారు. 8.8 HbA1c ఎన్ని రోజుల్లో రివర్స్ అవుతుంది, ఇందాకే నేను చెప్పినట్టు. ఇట్ ఈస్ నాట్ లైక్ మ్యాథ్స్ 2+2 = 4 లాగా కాదు ఇది. ఇప్పుడు ఇందాక నాగేంద్ర వచ్చి మాట్లాడాడు. సో నాగేంద్ర ఈజ్ అన్ యంగ్స్టర్, అఫ్ కోర్స్ హీ హ్యాడ్ సమ్ గుడ్ మెటబాలిజం, అంటే మరీ పూర్తిగా డ్యామేజ్ కాలేదు కాబట్టి తనకి త్వరగా రివర్స్ అయింది. బాగా అర్థం చేసుకోండి, సిన్స్ హిజ్ మెటబాలిజం వాస్ గుడ్ అండ్ మరీ డ్యామేజ్ ఎక్కువ లేదు కాబట్టి, సో ఇట్ టుక్ వెరీ ఏమంటాము తక్కువ టైం, లెస్ టైం. I don't know, 8.8 HbA1c, what might be your cholesterol levels, what might be your insulin resistance levels, so what might be your liver condition, what might be your renal condition, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. అందుకే నేనేమన్నానంటే ఫస్ట్ థింగ్ ఈస్ మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. సో దే విల్ టేక్ యూ టు టేక్ ఏ కన్సల్టేషన్, ఫిక్స్ ఏ కన్సల్టేషన్ టైమ్ విత్ యువర్ వన్ ఆఫ్ ది సీనియర్ వెల్నెస్ కోచ్. వాళ్ళు మీకు కొన్ని రిపోర్ట్స్ గైడ్ చేస్తారు. సో దాన్ని బేస్ చేసి మీరు ఏం చేయాలా, ఎలా చేయాలనేది దే కెన్ బెటర్ జడ్జ్. మీరు ఎవరైతే మీ సీనియర్ వెల్నెస్ కోచ్ ఉన్నారో వాళ్ళైతే కరెక్ట్గా చెప్పగలరు. అండ్ సమ్వన్ ఆస్క్ లైక్ ఫిషర్స్ డైట్ ప్లాన్. సో అంటే ఇక్కడ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ఏంటంటే, మనందరం కూడా తెలుసో తెలియకో చేసే పొరపాట్లు ఏంటంటే, we try to find out some quick solutions or easy solutions. సో ఇప్పుడు ఏదైనా ఒక కండిషన్ ఉంది, మనం ఇమ్మీడియట్గా ఈరోజు ఇంటర్నెట్ ఎరా కాబట్టి, మన అందరి చేతిలో ఇంటర్నెట్ ఉంది, మొబైల్ ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా గూగుల్కి వెళ్ళి వెయిట్ లాస్ డైట్ ఏంటి, డయాబెటీస్ డైట్ ఏంటి, ఇప్పుడు ఫిషర్స్ ఉన్నారు మేడం, సమ్వన్ లైక్ ఇమ్మీడియట్గా దాని డైట్ ఏంటి అనేసి ఇమ్మీడియట్గా టైప్ చేస్తాం మనం. సో అందుకే అంటున్నాను, నేను ఫస్టే చెప్పాను, డయాబెటీస్ అంటే దీనికి ఏం డైట్ ఫాలో కావాలా అని అందరికీ కామన్గా నేను టకాని చెప్పలేను నేను. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో ఖచ్చితంగా వీ నీడ్ టు అనలైజ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఖచ్చితంగా దానికోసం లాట్ ఆఫ్ ఇప్పుడు నార్మల్గా ఒక మనిషి హెల్దీగా ఉన్నాడు, అప్పుడు సో ప్రోటీన్ 30% ఉండాలా, ఫ్యాట్ 25% ఉండాలా, కార్బోహైడ్రేట్స్ ఒక 50% ఉండాలా, రైట్. సో వైటమిన్స్, మినరల్, ఇవన్నీ కూడా వాటర్, మీరు ఇంత మినిమం 8 glasses వాటర్ తీసుకోవాలా రోజులో. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6-7 లోపలే మీరు భోజనం చేయాలా. ఇవన్నీ కూడా ఏంటి, జనరల్గా ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పాటించాల్సినటువంటి హెల్దీ లైఫ్ స్టైల్ థింగ్స్. సో దట్స్ ద బేసిక్ థింగ్. బట్ యు ఆర్ ఇన్ ఎ సర్టన్ కండిషన్, మీరు ఏదైనా ఒక సర్టన్ కండిషన్లో ఉన్నారు, అప్పుడు ఖచ్చితంగా వీ నీడ్ టు టాక్, దాని గురించి మాట్లాడాలా, మీ కండిషన్ గురించి మాట్లాడాలా, అవన్నీ కూడా, రైట్. సో దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ డిపెండింగ్ ఆన్ ఏజ్, అబ్సల్యూట్లీ ఖచ్చితంగా ఏజ్ మీద కూడా బేస్ అయి ఉంటుంది. యాజ్ వి డిస్కస్, ఇప్పుడు నాగేంద్ర బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఏజ్, ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఎక్కువ కాలం డయాబెటీస్ ఏమంటారు షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేషన్లో ఉండడము, ఎక్కువ కాలం మెడికేషన్లో ఉండడం వల్ల వాళ్ళ మెటబాలిజం పాడై ఉండొచ్చు, లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆల్రెడీ అటాక్ అయి ఉండొచ్చు. కాబట్టి ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఖచ్చితంగా ఉంటుంది, రైట్. సో దట్ డజంట్ మీన్ దట్ యంగ్ ఏజ్లో ఉండే వాళ్ళకి అసలు డయాబెటీస్ ఉండదు అనే పాయింట్ ఏమి ఉండదు. కాబట్టి సో ఇట్ ఆల్వేస్ డిపెండ్స్, రైట్. సో అండ్ హౌ టు ఇంక్రీజ్ వెయిట్, మంచి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ఏంటంటే, సమ్వన్ వాంట్స్ టు లూజ్ వెయిట్,
సమ్వన్ వాంట్స్ టు గెయిన్ వెయిట్. ఇప్పుడు నాకు ఒక క్లయింట్ మొత్తం వచ్చి, సార్ నాకేం ఎక్కువ బరువు లేను సార్, జస్ట్ నేను ఒక 5 kgs తగ్గితే చాలు అన్నారు. ఓ వెరీ గుడ్ అండి. 5 kgs తగ్గడానికి ఐ కెన్ గైడ్ దెమ్ ఇన్ జస్ట్ 20 days to 30 days. 20 to 30 days నేను గైడ్ చేసేయచ్చు. బట్ ఐ డోంట్ డూ దట్. నేను చాలా క్లియర్గా చెప్పాను మేడంకి, మేడం ఐ డోంట్ డూ దట్. వాట్ ఐ రికమెండ్, అసలు మీరు వెయిట్ ఎందుకు గెయిన్ అయ్యారు అది మనం తెలుసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే, ఈ రోజు నేను మీకు 5 kgs ఎలా తగ్గాలో నేర్పిస్తాను, రేపు మీరు 5 kgs తగ్గిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, అగైన్ యూ విల్ గెయిన్ బ్యాక్. ఎందుకంటే మీకు ఎందుకు వెయిట్ గెయిన్ అయ్యారనే ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయకపోతే. అందుకే మనం ఏం చేయాలా, వీ షుడ్ అండర్స్టాండ్ ది రూట్ కాజ్. ఈ వెయిట్ గెయిన్ లేదా వెయిట్ లాస్ అయినారు అంటేనే ఏదో ఒక కారణం ఉంటుంది. దోస్ ఆర్ ఏమంటాము, సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ సిమ్టమ్స్. మీ బాడీ ఆరోగ్యంగా లేదు, మీ బాడీ యొక్క మెటబాలిజం సరిగా లేదు అని చెప్పడానికి అవి ఒక సిమ్టమ్స్. ఏది, వెయిట్ గెయిన్ లేదా వెయిట్ లాస్. సమ్వన్ హాస్ లాస్ట్ వెయిట్, ఇప్పుడు నాగేంద్ర హాస్ లాస్ట్ వెయిట్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్. అట్లా మీరు ఎందుకు వెయిట్ లాస్ అయినారు, ఎందుకు వెయిట్ గెయిన్ కాలేకపోతున్నారు అనే దానికి కూడా కొంచెం అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. అనాలిసిస్ చేసిన తర్వాత ఎలా వెయిట్ గెయిన్ అవ్వచ్చు అనేది కూడా ఈజీగా నేర్పిస్తాం, రైట్. అండ్ ఇంకా ఏదో క్వశ్చన్ అడిగా, HbA1c 7.5 ఎన్ని రోజుల్లో రివర్స్ అవుతుంది? ఎస్, ఐ ఆన్సర్డ్ ఆల్రెడీ. వాట్ ఆర్ ది అదర్ డిసీజెస్ దట్ కెన్ బి కాస్డ్ బై డయాబెటీస్ ఇఫ్ నాట్ ఇన్ కంట్రోల్? ఇక్కడ నేను ఒకటి అంటానండి, మీరు డయాబెటీస్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో కానీ కంట్రోల్ చేసుకుంటే ఖచ్చితంగా దెర్ విల్ నాట్ బి ఎనీ ప్రాబ్లమ్స్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో నార్మల్గా అందరం ఏం చేస్తాము, మెడిసిన్తో కంట్రోల్లో ఉంచుకుంటారు చాలామంది. అంటే మెడిసిన్ వాడుతూ, లైక్ మెట్ఫార్మిన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, మెడిసిన్ వాడుతూ షుగర్ లెవెల్ని కంట్రోల్లో ఉంచుకుంటే, ఇందాక నేను చెప్పాను కదా, యు నేమ్. ఎందుకంటే మీ బాడీలో టైప్ 2 డయాబెటీస్ వచ్చింది అంటేనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కావచ్చు, లేదా హైపర్ ఇన్సులినీమియా కావచ్చు, దానివల్ల బీపీలు వస్తాయి, షుగర్స్ వస్తాయి, బీపీ వస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, స్ట్రోక్స్ వస్తాయి, కిడ్నీ పాడవచ్చు, లివర్ కండిషన్ పాడవచ్చు, రైట్. సో గట్ పాడైపోవచ్చు, రైట్. సో యు నేమ్ ఏ ప్రాబ్లం, ఖచ్చితంగా మనం కంట్రోల్లో ఉంచుకున్నప్పటికీ ఎలా కంట్రోల్లో ఉంచుకున్నారనేది ఇంపార్టెంట్. అందుకే నేను ఎవరికైనా సార్ నేను బాగా కంట్రోల్లో ఉంటాను సార్, నాకు షుగర్ లెవెల్స్ కూడా అన్నప్పుడు మెడిసిన్ వాడుతున్నారని అడుగుతాను. ఎస్, మెడిసిన్ వాడుతున్నారు, బట్ ట్రై టు అండర్స్టాండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తోనే ఇప్పుడు మనం కంట్రోల్ చేసుకోవాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, రైట్. సో సిమ్టమ్స్ ఆఫ్ డిసీజ్, ఎస్, మీకు డయాబెటిక్ సిమ్టమ్స్ అంటే ఖచ్చితంగా అండి, ఒకటి మీకు ఫెటీగ్ ఉండొచ్చు, అంటే బాగా అలసిపోవడము, నీరసం ఉండొచ్చు, ఎక్కువగా యూరినేషన్ ఉండొచ్చు, వాట్ ఎవర్, ఎక్కువగా దాహం వేస్తుండొచ్చు, నోరు ఎండిపోతుంటుంది. ఇవన్నీ కూడా సిమ్టమ్సే చెప్పాలి అంటే. సమ్వన్ హ్యాస్ లాస్ట్ వెయిట్ బికాస్ ఆఫ్ డయాబెటీస్, సమ్వన్ మైట్ గెయిన్ వెయిట్ బికాస్ ఆఫ్ డయాబెటీస్. అంటే ఇదంతా కూడా ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ఏమంటారు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చేవే కాబట్టి ఇవన్నీ కూడా సిమ్టమ్సే మీకు. సో కాబట్టి మనము అంటే ఒక్కటండి, ఉదాహరణకి మీకు డైజెషన్ సరిగా లేదు, ఏదైనా చిన్నగా గ్యాస్ ఫామ్ అవుతుంది, సరిగా తింటే ఏదైనా కారంగా తింటే కడుపులో మంట పుడుతుంది, మీ బాడీ ఏదో ఒక ఇండికేషన్ ఇస్తుంది, మీకు ఏదో ఒక ఇండికేషన్ ఇస్తుంది. మీకు హెయిర్ ఫాల్ అవుతుందా, లేడీస్ అయితే పీరియడ్స్ సరిగా రాలేదా, ఏదో ఒక ఇండికేషన్ వస్తుంది. దాన్ని లైట్ తీసుకోవద్దండి. చాలా మందికి మీకు ఏమైనా ప్రాబ్లం, ఏమి లేవు సార్ అంటారు, గ్యాస్ట్రిక్ ఏమైనా ఉంది సార్, లైట్గా ఉంది, అదేం పెద్ద ప్రాబ్లం లేదు సార్ అంటారు, అదే పెద్ద ప్రాబ్లం. సో డోంట్ నెవర్ ఇగ్నోర్ ఎ కండిషన్. మీ బాడీ చెప్తా ఉంది, అరే నాకు ఇబ్బంది ఉంది, లోపల సరిగా ఫంక్షనింగ్ సరిగా లేదు అని ఏదో ఒక ఇండికేషన్ ఇస్తా ఉంది, ఒక సిమ్టమ్ ద్వారా. వీ షుడ్ ఐడెంటిఫై దట్. సో కాబట్టి యూ కెన్ ఎనీ డిజార్డర్ హ్యాస్ టు బి ఐడెంటిఫైడ్. ఏదైనా మీకు ఒక ఇబ్బంది ఉందంటే దాన్ని ఐడెంటిఫై చేసి, అందుకే నేనేమంటున్నాను, 6 monthsకి ఒకసారి మీరు అన్ని బాగున్నా ఓకే, నో ప్రాబ్లం. 6 monthsకి ఒకసారి ఏదో ఒక 1000 రూపాయలు నాది కాదనుకొని పోయి ఒక బ్లడ్ టెస్ట్ చేసుకుంటే ఏ ప్రాబ్లమ్స్, ఏ సమస్యలు ఉండవు ఫ్యూచర్. అట్లీస్ట్ నేను చాలా యంగ్ సార్, నాకు అసలు ఏ ప్రాబ్లమ్స్ లేదనుకుంటే అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అన్న బ్లడ్ టెస్ట్ చేసుకోవడం. సో దట్ ఈస్ ద ఈజియెస్ట్ థింగ్ టు డయాగ్నోస్ ఏ డిసీజ్ అయినా ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయడానికి, రైట్.
అండ్ సో సమ్మన్ ఆస్క్ లైక్ ఏజ్ 40 ఉన్నారు, HbA1c 7.5 ఇన్ని రోజులు ఇందాక నేను చెప్పినట్టున్నాను కదా. ఎస్. ఈజ్ ఇట్ జాయింట్ పెయిన్స్ రిలేటెడ్ విత్ డయాబెటీస్ ఆర్ ఒబెసిటీ? అబ్సల్యూట్లీ. ఇందాక చెప్పాను కదా. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే కండిషన్ వల్ల ఒకటి వెయిట్ పుటాన్ అవుతున్నారు. వెయిట్ పుటాన్ అయినారు అంటే మీ మీ బరువునంతా మోయాల్సింది మీ జాయింట్సే, ఎస్పెషలీ మన మోకాళ్ళు, కాళ్ళు అంటే ఈ జాయింట్స్, నీ జాయింట్స్. సో నీ జాయింట్స్ మీద ప్రెషర్ ఎక్కువ పడిందంటే ఏమవుతుంది? నీ జాయింట్స్ ఇబ్బంది పడుతుంది, కార్టిలేజ్ అరిగిపోతుంది, ఆటోమేటిక్గా పెయిన్ స్టార్ట్ అవుతాయి. అందుకే చూడండి, ఈ జాయింట్ పెయిన్స్కి ఇప్పటి వరకు ఒక ఫిక్స్డ్ రెమెడీ అంటూ, ట్రీట్మెంట్ అంటూ లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తానే ఫస్ట్ చెప్పేది ఏంది, మీరు మీ వెయిట్ చూస్తాడు, ఫస్ట్ వెయిట్ తగ్గండి అంట. అందుకే చాలా తక్కువ మందికి, బరువు తక్కువ ఉండే వాళ్ళకి జాయింట్ పెయిన్స్ రావడం చాలా తక్కువ మందికి. అండ్ రెండవది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం. ఏమంటాము, మన ఇమ్యూన్ సిస్టమే మనకి నెగిటివ్గా పనిచేయడం. దట్ ఈజ్ ఆల్సో వన్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ బికాస్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. మళ్ళీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఏమవుతుంది? ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేషన్స్ బాగా పెరుగుతాయి. అండ్ ఆ ఇన్ఫ్లమేషన్స్ ఏ స్థాయికి వెళ్తుంది అంటే, మన శరీరం యొక్క రోగ నిరోధక వ్యవస్థే మనకి నెగిటివ్గా పనిచేయడం మొదలు పెడుతుంది. అది దారుణమైన స్టేజ్. అందుకే వాటిని ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేయకూడదు. ఎందుకంటే ఒక్కసారి ఆటో ఇమ్యూన్ డిసార్డర్ స్టార్ట్ అయిందంటే జీవితాంతం కష్టపడాల్సి ఉంటుంది. సో కాబట్టి మోకాళ్ళ నొప్పులు అనేది కూడా దట్ ఈస్ ఖచ్చితంగా ఒబెసిటీ వల్ల, డయాబెటీస్ వల్ల కూడా మనకి వస్తుంది. అండ్ విచ్ టెస్ట్ ఇయర్లీ యూ సజెస్ట్? బేసిక్ ఇందాక నేను చెప్పాను కదా, దట్ ఈస్ మీకు మళ్ళీ పెడతాం మేము దీంట్లో కూడా. డయాబెటిక్ ప్రొఫైల్, లిపిడ్ ప్రొఫైల్, కంప్లీట్ బ్లడ్ ప్రొఫైల్, రీనల్ ఫంక్షన్, కిడ్నీ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్ కావచ్చు, వైటమిన్ ప్రొఫైల్ అంటే అట్లీస్ట్ B12, వైటమిన్ డి కావచ్చు. ఇంకా బెటర్ థింగ్ అంటే ది అదర్ థింగ్ ఈస్ CRP, హై సెన్సిటివ్ సి రియాక్టివ్ ప్రోటీన్. నాన్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ని బాగా, అంటే హార్ట్ అటాక్స్ని, వీటిని ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయడానికి బాగా ఉపయోగపడేది. సో ఈ టెస్ట్లన్నీ కూడా బేసిక్ టెస్ట్లు ఇవి, రైట్? సో ఇవన్నీ ఆల్మోస్ట్ అన్నీ కవర్ అవుతాయి ఇందులోనే, రైట్? సో నెక్స్ట్, సార్ జాయింట్ పెయిన్స్ క్యూర్ చేసుకోవచ్చా? అబ్సల్యూట్గా, ఇన్ఫ్యాక్ట్ ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఎందుకంటే మేము ఇప్పటివరకు ఇట్ డిపెండ్స్ ఆన్ కండిషన్. మళ్ళీ సారీ ఈ మాట అన్నాను, మళ్ళీ సారీ తప్పుగా తీసుకోవద్దండి. మరీ క్రానిక్గా ఎక్కువ ఏజ్ అయ్యి పూర్తిగా కార్టిలేజ్ వేరౌట్ అయిపోయి దారుణంగా అసలు అంటే ఇప్పటివరకు మేము వర్క్ చేసిన క్లయింట్స్ అందరూ కూడా కనీసం బెడ్ రిడన్ అయిపోయిన వాళ్ళు కూడా లేచి తిరిగిన వాళ్ళు, అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే స్టేజ్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ జాయింట్ పెయిన్స్ అనేది మేజర్లీ ఇప్పుడు బాగా కొంచెం నడవగలిగిన వాళ్ళకి పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి. అటువంటి కండిషన్స్లో ఖచ్చితంగా సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మెజారిటీ ఆఫ్ పీపుల్ హు ఆర్ గెటింగ్ జాయింట్ పెయిన్స్ ఈస్ బికాస్ ఆఫ్ ఒబెసిటీ, లేదు ఇన్ఫ్లమేటరీ కండిషన్. ఇన్ఫ్లమేటరీ కండిషన్ వల్ల కూడా జాయింట్ పెయిన్స్ వస్తుంది, రైట్? సో ఆ కండిషన్లో కూడా మనము డైట్ ద్వారా వాళ్ళకి ఏం అవసరం అనేది మనం మానిటర్ చేసి అర్థం చేసుకోగలిగితే మీ కోచ్ దే కెన్ హెల్ప్ యూ హౌ టు రివర్స్ దట్ కండిషన్స్, రైట్? అండ్ ఫైనల్గా ఏదన్నా ఒక క్వశ్చన్ ఉంటే ఆన్సర్ చేస్తాను. ఇట్స్ ఆల్రెడీ టైం. సో and first important thing is don't worry, we have very very successful coaches. సో మన కమ్యూనిటీలో చాలా చాలా సక్సెస్ఫుల్ కోచెస్ ఉన్నారు, రైట్? సో ఖచ్చితంగా మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళని అడిగితే యూ కెన్ గెట్ ఎ ఫ్రీ కన్సల్టేషన్. సో మీరు ఏం చేస్తారు అంటే, ఈరోజు మీరు సెషన్ అటెండ్ అయ్యారు, యు ఆర్ సీరియస్, ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకొని మీ సీనియర్ వెల్నెస్ కోచ్కి మీరు పంపించారు అంటే ఫస్ట్ 10 పీపుల్ ఎవరైతే షేర్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఇస్తారు. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఫెసిలిటీ, రైట్? సో ఖచ్చితంగా మీ ఇన్వైట్ చేసిన వాళ్ళని అడిగి వెల్నెస్ కోచ్ టైం తీసుకోండి, రైట్? సో ఈ మీటింగ్ ఇప్పుడు జరుగుతుంది కదా, సో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీ వెల్నెస్ కోచ్కి పంపించండి. దే విల్ గివ్ యూ ఎ టైమ్ ఫర్ కన్సల్టేషన్. అండ్ ఆఫ్టర్ సర్జరీ ఏ డైట్ జాయింట్? సర్జరీ నార్మల్ ఏంటంటే జాయింట్స్ ఏమంటారు, ఆర్టిఫిషియల్ జాయింట్స్ పెడతారు. ఇది చాలా తక్కువ కేసెస్లో బాగా సక్సీడ్ అవుతుంది.
బట్ జాయింట్ రీప్లేస్ చేసేసినంత మాత్రాన 100% సాల్వ్ కాదు కదా, ఎందుకంటే జాయింట్ ఒక్కటే రీప్లేస్ చేసినారు, బాడీలో అన్ని కండిషన్లు రీప్లేస్ చేయలే. కాబట్టి సి ఆ జాయింట్ ఆ కండిషన్ ఆ టైంకి మీకు ప్రాబ్లం సాల్వ్ అయి ఉంటుంది, ఏది ఆ పెయిన్ అనేది కొంచెం తగ్గుంటుంది. బట్ మీ మీ వెయిట్ కావచ్చు, మీ మెటబాలిజం కావచ్చు, ఒకవేళ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటన్నిటిని రివర్స్ చేసుకోకపోతే మిగిలిన ప్రాబ్లం జాయింట్ పెయిన్ కాకుండా ఇంకొక కొత్త ప్రాబ్లం వస్తుంది, రైట్? సో అంటే కండిషన్ బట్టి సర్జరీ అన్ని సందర్భాల్లో ఇప్పుడు చాలా మంది నొప్పిని భరించలేక సర్జరీకి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ మెజారిటీ ఆఫ్ కేసెస్ పాసిబిలిటీస్ మనము వితౌట్ సర్జరీ కూడా చేయగలగచ్చు. బట్ ఐ డోంట్ గ్యారంటీ, బట్ వీ కెన్ డూ దట్. కాకపోతే మాట్లాడితే చెప్పగలం. డైట్ ఖచ్చితంగా తీసుకోవచ్చు, డైట్ తీసుకోవచ్చు. ఎనీథింగ్ ఈస్ వాట్ యు సే లైక్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీ లైఫ్ స్టైల్ ఏంటి, దాన్ని బట్టి మీకు ఎలా ఆరోగ్యంగా ఉండాలా, మీకు ఏమైనా కండిషన్స్ ఉంటే దానికి ఎట్లా డైట్ ఫాలో కావాలా, ఏ కండిషన్స్ రాకుండా ఉండాలంటే ఎలా ఫాలో కావాలా, అన్నిటికీ వెల్నెస్ కోచ్ కెన్ గైడ్ యూ, నో డౌట్. ఏ కండిషన్ కైనా దే కెన్ హెల్ప్, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం వెల్నెస్ కోచెస్. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. సో ఇట్ వాస్ రియలీ లవ్ టాకింగ్ టు యూ ఆల్. టేక్ దిస్ మీటింగ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. You are a great audience. So we have a lot of senior experts. Every week మేము ఇటువంటి సెషన్స్ చాలా చేస్తుంటాము. ఫస్ట్ మేక్ షూర్ యూ ఆర్ హెల్దీ. ఫస్ట్ మీరు హెల్దీగా ఉండండి అండ్ యూ కెన్ హెల్ప్ యువర్ ఫ్యామిలీ టు స్టే హెల్దీ. అండ్ అఫ్ కోర్స్ వన్స్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఆర్ సెక్యూర్డ్, ఖచ్చితంగా యూ కెన్ ఆల్సో హెల్ప్ యువర్ నియర్ అండ్ డియర్, మీ ఫ్రెండ్స్, కొలీగ్స్, మీ రిలేటివ్స్ అందరికీ కూడా మీరు హెల్దీగా ఉండడానికి ఒక మంచి న్యూస్ని ఈ కమ్యూనిటీ వెల్నెస్ కోచెస్ ద్వారా మీరు యూ కెన్ స్ప్రెడ్ ది గుడ్ న్యూస్. ఓకేనా? సో దట్స్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్. ఎంతో పేషెంట్గా ఎన్నో క్వశ్చన్స్ అడిగారు, ఎంతో మంచి మంచి విషయాలు తెలుసుకున్నారు. అండ్ దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ కుడ్ నాట్ ఏబుల్ టు గెట్ రూమ్ ఇన్ టు దిస్ సీట్. చాలా మంది, ఎందుకంటే 100 లిమిట్ కాబట్టి చాలా మందికి దొరకలేదు ఇది. సో విల్ ట్రై టు గివ్ యూ ది రికార్డెడ్ వర్షన్ ఆల్సో ఇచ్చేకి ట్రై చేస్తాము, రైట్? సో ఇట్ వాస్ రియలీ నైస్ టాకింగ్ టు యూ అండ్ మేక్ షూర్ ఎవ్రీబడి, ఎవరైతే కొత్తగా వచ్చారో మేక్ షూర్ యూ గెట్ ఎ టైమ్ స్లాట్ విత్ యువర్ సీనియర్ వెల్నెస్ కోచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బై, గుడ్ నైట్. Thank you, sir. Thank you very much. Thank you, sir. Thank you so much, sir. Thank you, sir. Thank you. Thank you, sir. Thank you, Thank you, sir. valuable information. Thank you all.